Good morning, students. Good morning, madam. Good గుడ్ morning. మార్నింగ్ గుడ్ మ్యామ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి రోజు అందరు లేట్ గా జాయిన్ అవుతున్నారు? లింక్ లింక్ లేట్ ఇప్పుడు లేట్ వచ్చింది మేడం మాకు ఇప్పుడు. అవునా? ఓకే. సో చెప్పండి, నిన్న క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? అబౌట్ వాట్? హార్మోన్స్, హార్మోన్స్ రిలీజ్డ్ బై ఎండోక్రైన్ సిస్టమ్. ఇంకా మెడికల్ టర్మినాలజీ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టమ్, రూట్స్, కంబింగ్ ఫార్మ్స్, ఇమ్యూన్ సిస్టమ్, ఓకే. మ్యారో ఫంక్షన్స్, బోన్ మ్యారో. సో ఇమ్యూన్ సిస్టమ్ లో ఇంట్రొడక్షన్ టు ఇమ్యూన్ సిస్టమ్ అయిపోయింది. మీకు ప్రైమరీ లింఫోయిడ్ ఆర్గన్స్ లో ఏమున్నాయి? వాట్ ఆర్ ప్రైమరీ లింఫోయిడ్ ఆర్గన్స్? బోన్ మ్యారో, బోన్ మ్యారో, ఇంకా థైమస్. thymus. So bone marrow and thymus are considered as primary lymphoid organs. So coming to secondary lymphoid organs, these are the sites where immune responses are activated. So మీరు primary lymphoid organs చూసుకుంటే those are the sites where immune cells are produced and matured, whereas secondary lymphoid organs, these are the sites where immune responses are activated. సో ఎలా యాక్టివేట్ అవుతాయి ఇమ్యూన్ రెస్పాన్సెస్ అంటే, దే ట్రాప్ ది యాంటీజెన్స్ ఫస్ట్ ఫారెన్ యాంటీజెన్స్ ని ట్రాప్ చేస్తున్నాయి బాడీలో ఉన్న యాంటీబాడీస్, అండ్ దే అలో ది ఇంటరాక్షన్ బిట్వీన్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. సో యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ తో ఇంటరాక్షన్ జరిగి అలా యాంటీజెన్స్ ని ట్రాప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో లింఫోసైట్స్, సో లింఫోసైట్స్ కూడా ఇందులో ఇంటరాక్ట్ అవుతాయి. అండ్ ఇట్ లీడ్ టు యాక్టివేషన్, ప్రొలిఫరేషన్ అండ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ది ఇమ్యూన్ సెల్స్. So first trapping, then interaction, and then it leads to activation, proliferation, and differentiation of immune cells, which leads to destroy the foreign antigens which enter into our body. So secondary lymphoid organs లో ఏమేమి ఉన్నాయి మనకి? లింఫ్ నోడ్స్ ఉన్నాయి, స్ప్లీన్ ఉంది, mucosa associated lymphoid tissue which is called as MALT. MALT. సో మాల్ట్ లో మనకి ఏమేమి ఉన్నాయంటే టాన్సిల్స్ ఉన్నాయి, సో పేయర్స్ ప్యాచెస్, అపెండిక్స్, బ్రాంకస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ బాల్ట్, అండ్ అదర్ మ్యూకోసల్ క్లస్టర్స్. సో దీస్ ఆల్ టుగెదర్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ మాల్ట్. So secondary lymphoid organs, they are the primary site of adaptive immune activation. సో ఇమ్యూన్ సెల్స్ అనేవి యాక్టివ్ అయి ఇమ్యూన్ రెస్పాన్స్ ఫామ్ అవ్వడానికి సైట్ ఏదన్నా ఉంది అంటే దోస్ ఆర్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. Naive B cells and T cells become activated here after encountering the antigens. సో ఎప్పుడైతే యాంటీజెన్స్ బాడీ లోపలికి ఎంట్రీ అవుతాయో అప్పుడు మనకి యాంటీబాడీస్ అనేవి ఏవైతే నేవ్ బి సెల్స్ ఉన్నాయో, ఏవైతే మెచ్యూర్ సెల్స్ బి సెల్స్ ఉన్నాయో, టీ సెల్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ఓకే యాంటీజెన్ ఫారెన్ యాంటీజెన్ బాడీలోకి ఎంట్రీ అయింది, వీ హ్యావ్ టు ట్రాప్ దెమ్. సో ఎలా ట్రాప్ చేస్తున్నాము అంటే ఒక యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ఒక పాత్వే ఉంటుంది. సో పాత్వే చూసి యాంటీజెన్ స్ట్రక్చర్ ఏంటి, దాని మెకానిజం ఏంటి, సో ఎంత స్టడీ చేసి కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ లింఫోసైట్స్ దే ఆర్ యాక్టివేటింగ్, ప్రొలిఫరేటింగ్ అండ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ది ఇమ్యూన్ సెల్స్. సో ఇక్కడ నుంచి మనకి సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, తర్వాత డిఫరెన్షియేట్ కూడా అవుతాయి. సో బి సెల్స్ అగైన్ దే డిఫరెన్షియేట్ ఇంటూ ప్లాస్మా సెల్స్ అండ్ మెమొరీ సెల్స్.
So what are secondary lymphoid organs? Why are these sites are present? So Secondary it's where lymphoid organ responses are activated. For Are activation activated. of? For activation of what? Immune responses, ma'am. ఇమ్యూన్ రెస్పాన్సెస్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ యాక్టివేట్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యే సైట్స్ వచ్చేసి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. సో అవి ఏం చేస్తాయి? ఇలా ఇమ్యూన్ రెస్పాన్స్ యాక్టివేట్ అవుతాయి. ప్రాసెస్ చెప్పండి. ఫస్ట్ ఏమవుతుంది? They trap antigens, ma'am. Allow ఓకే, interaction సో between. ఫస్ట్ యాంటీజెన్స్ ట్రాప్ చేస్తాయి. నెక్స్ట్ It's allow lymphocyte. interaction between antigen presenting cells, ma'am, and lymphocytes. ఇట్ అలో ది ఇంటరాక్షన్ బిట్వీన్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అండ్ లింఫోసైట్స్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? It's lead to activation, రైట్. సో proliferation, and differentiation of immune cells. రైట్. సో మనకి బి సెల్స్ అండ్ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి, ప్రొలిఫరేట్ అవుతాయి, అండ్ దెన్ ఇట్ లీడ్స్ టు డిఫరెన్సియేషన్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్. సో వాట్ ఆర్ ది ఆర్గన్స్ ప్రెసెంట్ ఇన్ సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్? వేటిని అంటున్నాం మనం? Lymph nodes, లింఫ్ నోడ్స్, spleen, Spleen, mucosa, mucosa, lymph associated nodes, lymphoid tissue, Related ma'am. lymphoid lymphoid tissue. tissue, malt. ఓకే. MALT. సో లింఫ్ నోడ్స్, స్ప్లీన్ అండ్ MALT, మాల్ట్. So which is called as the primary site of adaptive immune activation? Ne- B cells and on T cells. B Naive B cells are T cells, ma'am. నేను అడిగేది which organs are considered as primary site of adaptive immune activation? Primary lymphoid organs or secondary lymphoid organs? Secondary lymphoid. Right, secondary lymphoid organs. So they are considered as a primary site of adaptive immune activation. So ఇందులో which cells are involved అంటే ఏం చెప్తారు అప్పుడు? Which immune cells are involved in this? Naive B B cells cells and T cells. Naive B cells and T cells. Right. T cells. So coming to first secondary lymphoid organ are lymph nodes. So lymph nodes, they are found along lymphatic vessels like small beads. సో మనకి లింఫాటిక్ వెజల్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ది బాడీ ఉంటాయి. ఎలా అయితే బ్లడ్ వెజల్స్ ఉంటాయో అలానే లింఫాటిక్ వెజల్స్ ఉంటాయి. లింఫాటిక్ వెజల్స్ లో మనకి లింఫ్ అనే ఫ్లూయిడ్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. సేమ్ లైక్ బ్లడ్ ఇన్ ది బ్లడ్ వెజల్స్, లింఫ్ కూడా లింఫాటిక్ వెజల్స్ లో అలానే ఫ్లో అవుతూ ఉంటుంది. సో మనకి ఆ లింఫాటిక్ వెజల్స్ లో ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో ఎలా ఉంటాయంటే దే ఆర్ చూడ్డానికి దే లుక్ లైక్ అ స్మాల్ బీట్స్. సో కిడ్నీ షేప్ లాగా ఉన్నాయి కదా, మీరు చూసుకున్నట్టయితే కిడ్నీ షేప్ లాగా ఉంటాయి. Yes, ma'am. Yes, madam. So they are concentrated in, so they are more concentrated in cervical region, axilla, inguinal region, thoracic cavity, mesentery and pelvis. సో మనకి సర్వికల్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, స్పైనల్ లో సర్వికల్ సెగ్మెంట్స్ ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి. అండ్ యాక్సిల్లా, సో యాక్సిల్లా నియర్ ది షోల్డర్, అండ్ ఇంగ్వినల్ రీజియన్, థొరాసిక్ క్యావిటీ, సో చెస్ట్ దగ్గర, అండ్ ఆల్సో మిసెంట్రీ అండ్ పెల్విస్. సో పెల్విక్ రీజియన్ లో మనకి థొరాసిక్ క్యావిటీ రీజియన్ లో, చెస్ట్ రీజియన్ లో, అండ్ ఇంగ్వినల్ రీజియన్ లో, యాక్సిల్లాలో, అండ్ ఆల్సో సర్వికల్ రీజియన్ వేర్ సర్వికల్ సెగ్మెంట్స్ ఆర్ ప్రెసెంట్. So in all these areas, these lymph nodes are concentrated more. So now what is the structure of lymph node? So each lymph node is organized into A capsule and B is cortex. So capsule and cortex. So capsule, here you can see the capsule in this picture. It is a dense connective tissue. It sends trabeculae inside for support. సో మనకు మీరు డయాగ్రామ్ లో చూసుకున్నట్టయితే క్యాప్సుల్ ఎలా ఉంది? ఇట్స్ అన్ అవుటర్ లేయర్ ఆఫ్ ది లింఫ్ నోడ్. సో మనకి అవుటర్ లేయర్ లా లేబుల్ చేసి ఉంది. సో ఇట్స్ అ డెన్స్ కనెక్టివ్ టిష్యూ విచ్ సరౌండ్స్ ది లింఫ్ నోడ్ అండ్ ఇట్ సెల్స్ ఇట్ ట్రాబిక్యులే ఇన్సైడ్ ఫర్ సపోర్ట్. సో ట్రాబిక్యులే అంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బ్లడ్ వెజల్స్ లైక్ లింఫ్ వెజల్స్ లాగా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రూట్స్ టైప్ లో ఉన్నాయి బ్లాక్ కలర్ లో. సో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ట్రాబిక్యులే.
And we also have this afferent lymph vessels and efferent lymph vessels. సో మనకి ఎఫరెంట్ లింఫ్ వెజల్స్ నుంచి మనకి లింఫ్ అనేది లింఫ్ నోడ్స్ కి పాస్ అవుతుంది. వేరాస్ ఇఫరెంట్ ఇలా అంటే లింఫ్ అనేది మనకి ఇట్ ఫ్లోస్ అవుట్వర్డ్స్ టువర్డ్స్ ది లింఫ్ నోడ్స్. అండ్ బ్లడ్ వెజల్ ఎంటరింగ్ ది హీలియం. సో మనకి లింఫ్ నోడ్స్ దగ్గర హీలియం ఉంటుంది. సేమ్ కిడ్నీకి ఎలా అయితే హీలియం ఉంటుందో ఇలా లింఫ్ నోడ్ దగ్గర కూడా హీలియం ఉంటుంది. అండ్ త్రూ దట్ హీలియం బ్లడ్ వెజల్స్ ఎంటర్స్ ఇన్ టు ది లింఫ్ నోడ్. సో బ్లడ్ ఫ్లోస్ త్రూ ది లింఫ్ నోడ్స్ through which point? Helium point. And inner we also have this medulla. Outer is capsule and inner is we have this medulla which is brown in color, the middle one. There is also the medullary sinus here. And make a small beads అయితే ఏవైతున్నాయో inside the medulla. So ఆ పిక్చర్ వచ్చేసి మనకి దాంట్లో లింఫోసైట్స్ ఉంటున్నాయి, రెటిక్యులర్ ఫైబర్స్ ఉంటున్నాయి అండ్ స్లో ఫ్లోయింగ్ లింఫ్ ఉంటుంది. సో లింఫ్ ఫ్లోస్ వెరీ స్లో ఇన్ దిస్ రీజియన్స్. అండ్ కమింగ్ టు కార్టెక్స్, ఇట్ ఈస్ సూపర్ఫిషియల్ కార్టెక్స్. సో సూపర్ఫిషియల్ కార్టెక్స్ ఉంది, పారాకార్టెక్స్ ఉంది. సో సూపర్ఫిషియల్ కార్టెక్స్ ఏదైతుందో ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ బీ సెల్స్, వేరస్ పారాకార్టెక్స్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ టీ సెల్స్. సో ఒక దాంట్లో బీ సెల్స్ ఉంటున్నాయి, ఒక దాంట్లో టీ సెల్స్ ఉంటున్నాయి. And this superficial cortex, it contains lymphoid follicles. So what are the lymphoid follicles? We have primary follicles and secondary follicles. So primary follicles means resting B cells. They are considered as primary follicles. Whereas secondary follicles which have the germinal centers. So మనకి follicles మధ్యలో ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్ గా జర్మినల్ సెంటర్స్ అంటూ ఉంటాం, సెల్స్ మధ్యలో ఉండే స్పేస్ ని. And why they are for active B cell proliferation. So secondary follicles, these are responsible for active B cell proliferation. So a superficial cortex అనేది it's an outer layer. Paracortex it comes under middle layer and medulla it comes under the it is considered as the inner region. So superficial cortex it is always the outer covering of the lymph node. So it has the primary follicles which are resting B cells. So resting B cells ఎప్పుడు కూడా inactive form లోనే ఉంటాయి. And coming to secondary follicles, it have the germinal centers and also active B cell proliferation means it has active B cells. So cells mainly present are here B lymphocytes and also some macrophages ఇంకా dendritic cells కూడా మనకి ఈ superficial cortex లో ఉంటాయి. అండ్ పారాకార్టెక్స్. సో పారాకార్టెక్స్ అనేది మనకి కార్టెక్స్ కి, సూపర్ఫిషియల్ కార్టెక్స్ కి ఇంకా మెడిలాకి మధ్యలో ఉండే రీజియన్ పారాకార్టెక్స్. సో ఇట్ ఈస్ వెరీ డీపర్ దాన్ ది సూపర్ఫిషియల్ కార్టెక్స్. సో సూపర్ఫిషియల్ కార్టెక్స్ అవుటర్ లేయర్ కాబట్టి దానికంటే మనకి డెప్త్ లో ఉండేది పారాకార్టెక్స్. సో మెయిన్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టీ సెల్స్. సో మనకి పారాకార్టెక్స్ వచ్చేసి ఇట్ ఈస్ ది సైట్ ఫర్ టీ సెల్ యాక్టివేషన్. సో మనకి సూపర్ఫిషియల్ కార్టెక్స్ లో యాక్టివ్ బీ సెల్ ప్రొలిఫరేషన్ జరుగుతుంది, అంటే బీ సెల్ యాక్టివేషన్ జరుగుతుంది. అండ్ పారాకార్టెక్స్ లో మనకి టీ సెల్ యాక్టివేషన్ జరుగుతుంది. So it also contains HEVs. So HEVs are nothing but high endothelial venules. So veins లో small veins ని మనం venules అంటూ ఉంటాం. And this paracortex, it acts as an entry point of lymphocytes from the blood. సో మనకి ఏవైతే బ్లడ్ నుంచి లింఫోసైట్స్ ఫ్లో అవుతున్నాయో ఆ లింఫోసైట్స్ అనేది మనకి లింఫ్ నోడ్స్ కి రీచ్ అయ్యే ఎంట్రీ పాయింట్ ఏంటి అంటే సెకండ్, దట్ ఈస్ paracortex. So it always acts as an entry point. So next is medulla. The third part, the inner region of the lymph node is medulla. So medulla lo medullary cords untunnai, medullary sinuses untunnai.
సో మనకి మెడ్యులరీ కార్డ్స్ లో వచ్చేసి బి సెల్స్, ప్లాస్మా సెల్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ ఉంటే మెడ్యులరీ సైనసెస్ లో ఓన్లీ వీ హ్యావ్ లింఫ్ అండ్ లింఫ్ ఇస్ గెటింగ్ ఫిల్టర్డ్ ఇన్ దిస్ సైనసెస్. సో ఫ్లో ఆఫ్ లింఫ్ త్రూ ఏ నోడ్. సో మనకి లింఫ్ నోడ్ లో ఫ్లో ఆఫ్ లింఫ్ ఎలా ఉంటుంది, లింఫ్ ఎలా ఫ్లో అవుతుంది? సో ఫస్ట్ అఫరెంట్ లింఫాటిక్ వెసల్స్. సో మనకి బాడీ పార్ట్స్ నుంచి మనకి లింఫ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది త్రూ అఫరెంట్ లింఫాటిక్ వెసల్స్, అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ రీచెస్ టు సబ్కాపులర్ సైనస్ అండ్ ట్రబుకులర్ సైనస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది పారాకార్టెక్స్ అండ్ సూపర్ఫిషియల్ కార్టెక్స్ రీజియన్స్. సో నెక్స్ట్ మనకి మెడ్యులరీ సైనస్ కి వెళ్తుంది ఫ్లో, బ్లడ్ లింఫ్ ఫ్లో అనేది, అండ్ విచ్ ఇస్ ది ఇన్నర్ పార్ట్. సో మెడ్యులరీ సైనస్ విచ్ ఇస్ ది ఇన్నర్ పార్ట్. సో అక్కడికి లింఫ్ ఫ్లో అనేది రీచ్ అయ్యాక నెక్స్ట్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది లింఫ్ నోడ్ త్రూ ఇఫరెంట్ లింఫాటిక్ వెసల్స్. సో ఎఫరెంట్ అంటే టువర్డ్స్ ది లింఫ్ నోడ్. ఇఫరెంట్ మీన్స్ అవే ఫ్రమ్ ది లింఫ్ నోడ్. సో ఫ్లో ఆఫ్ ది లింఫ్ అవే ఫ్రమ్ ది లింఫ్ నోడ్. సో మనకి అఫరెంట్ లింఫాటిక్ వెసల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇఫరెంట్ లింఫాటిక్ వెసల్స్ కి ఎండ్ అవుతుంది లింఫ్ ఫ్లో అనేది. అండ్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ దిస్ లింఫ్ నోడ్స్? సో మెయిన్లీ ఇట్ ఫిల్టర్స్ ది లింఫ్. సో ఎలా అయితే హార్ట్ మన బ్లడ్ ని డిఆక్సినేటెడ్ నుంచి ఆక్సినేటెడ్ కి చేస్తుందో, సేమ్ ఇన్ ద సేమ్ వే లింఫ్ నోడ్స్ కూడా మన లింఫ్ అనేది ఫిల్టర్ చేస్తుంది బాడీలో, అండ్ ఇట్ ట్రాప్స్ ది పాథోజన్స్ ఫ్రమ్ ది టిష్యూస్. సో ఏదైతే లింఫ్ ఫ్లో అవుతున్నప్పుడు జనరల్ గా టిష్యూస్ లో ఏవైనా పాథోజన్స్ ఉన్నా కూడా, ఏమైనా ఫారెన్ బాడీస్ ఉన్నా కూడా వాటిని అంతా ట్రాప్ చేసే ఫంక్షన్ ఎవరు చేస్తున్నారు? లింఫ్ నోడ్స్. అండ్ లింఫ్ నోడ్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ది సైట్ ఫర్ బి సెల్ యాక్టివేషన్ అండ్ టీ సెల్ యాక్టివేషన్. సో మనకి బి సెల్ యాక్టివేషన్ లో ఏమవుతుంది? సో సెల్స్ యాక్టివేట్ అయ్యాక, ప్రొలిఫరేట్ అయ్యాక బి సెల్స్ అనేవి డిఫరెన్షియేషన్ అవుతున్నాయి. సో ఎలా డిఫరెన్షియేషన్ అవుతున్నాయి అంటే they are divided into one plasma cells and two is memory cells. So mature B cells are differentiated into plasma cells and memory cells. That is the B cell activation. So coming to T cell activation. So T cell activation lo kuda same. So ఎప్పుడైతే యాంటిజెన్స్ వస్తాయో వాటిని ట్రాప్ చేసి నెక్స్ట్ టీ సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ప్రొలిఫరేట్ అయ్యి అండ్ దే గెట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ టూ టైప్స్ ఆఫ్ సెల్స్. వన్ ఈస్ సైటోటాక్సిక్ టీ సెల్స్ అండ్ అనదర్ ఈస్ హెల్పర్ టీ సెల్స్. సో CD4 అండ్ CD8+ సెల్స్. సో ఇదంతా కూడా మనకి లింఫ్ నోడ్స్ లోనే జరుగుతుంది, బి సెల్ యాక్టివేషన్ అండ్ టీ సెల్ యాక్టివేషన్ అనేది. సో దిస్ ఇస్ అబౌట్ ది లింఫ్ నోడ్. సో వాట్ ఆర్ లింఫ్ నోడ్స్, వేర్ దే ఆర్ ప్రెసెంట్? చెప్పండి, లింఫ్ నోడ్స్ ఎక్కడ ఉన్నాయి, బాడీలో ఎక్కడ ఉంటున్నాయి? Out along lymphatic vessels, ma'am, like small beads. లైక్ ఓకే, సో దే ఆర్ ఫౌండ్ అలాంగ్ ది లింఫాటిక్ వెసల్స్. సో లింఫాటిక్ వెసల్స్ ఎలా అయితే ఉంటాయో వాటితో పాటు ఈ లింఫ్ నోడ్స్ అనేది కూడా ప్రతి ఒక్క వెసల్ లో ఉంటుంది. అండ్ ఇన్ విచ్ రీజన్స్ దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ మోర్? cervical region, సర్వికల్ axilla, రీజియన్, యాక్సిలా, Axilla inguinal region, is thyroid cavity, thoracic cavity, sensory pelvis. pelvis, ma'am. thoracic cavity, mesentery and pelvis. Right. So what is the structure of lymph nodes? How it is organized into how many parts? Capsule, Three. B cortex, paracortex. So capsule, cortex and medulla. Correct. సో క్యాప్సుల్, కార్టెక్స్ అండ్ మెడ్యులా. సో దాంట్లో మనకి కార్టెక్స్ లో మనకి సూపర్ఫిషియల్ కార్టెక్స్ ఉంటుంది, పారాకార్టెక్స్ ఉంటుంది. సో వాట్ ఇస్ క్యాప్సుల్? Dense connective tissue. Connective tissue, ma'am. It is a dense connective tissue which is surrounded around the lymph node. And what is the function of the capsule? Function. Trabeculum. Sends trabecle inside for support, ma'am. Sends the trabeculae inside the Support, ma'am. inside where? Inside the lymph nodes. ఎందుకు అంటే ఫర్ సపోర్ట్. సో ట్రాబికులే ఏంటంటే దే ఆర్ ది కనెక్టివ్ టిష్యూ ఎక్స్టెన్షన్స్, లైక్ అంటే ఒక నెట్వర్క్ లాంటివి, ఒక నెట్వర్క్ ఆఫ్ దిస్ లింఫ్ వెజల్స్.
సో మనకి అది క్యాప్సూల్ నుంచి స్టార్ట్ అవుతే సో దిస్ క్యాప్సూల్స్ ఏం చేస్తాయి ట్రాబిక్యులేని మనకి లింఫ్ నోడ్ మెడ్యులా వరకు ఇన్సైడ్ లింఫ్ నోడ్ అంటే మెడ్యులా ఇస్ ది ఇన్నర్ రీజియన్. సో మనకి మెడ్యులాకి సెండ్ చేస్తుంది క్యాప్సూల్ అనేది ట్రాబిక్యులేని. సో ట్రాబిక్యులే నథింగ్ బట్ దే ఆర్ అ నెట్వర్క్, దే ఆర్ డెన్స్ నెట్వర్క్, దే ఆర్ టిష్యూ ఎక్స్టెన్షన్స్ of the lymphatic vessels. So what is cortex? Superficial cortex. Rich in B cells. Rich B cells. Cortex outer layer, middle layer, inner layer general గా. ఇన్నర్ లేయర్ మ్యామ్. Cortex inner layer, Outer layer. అవుటర్ లేయర్ మ్యామ్. outer layer, right. సో దాంట్లో మళ్ళీ మనకి సూపర్ఫిషియల్ కార్టెక్స్ ఉంది, పారాకార్టెక్స్ ఉంది. సో కార్టెక్స్ ఏ అవుటర్ లేయర్, మళ్ళీ దాంట్లో సూపర్ఫిషియల్ కార్టెక్స్ కూడా అవుటర్ లేయరే. అండ్ పారాకార్టెక్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ మిడిల్ లేయర్, whereas medulla is considered as inner layer. So cortex, paracortex and medulla, these are the correct regions. So మన క్యాప్సూల్ వచ్చేసి ఏమవుతుంది, ఇట్ ఈస్ అ టిష్యూ విచ్ ఇస్ సరౌండింగ్ ది లింఫ్ నోడ్. అది ఒక రీజియన్, అది ఒక లేయర్ ఆఫ్ ది లింఫ్ నోడ్ కాదు, జస్ట్ ఇట్ ఈస్ అన్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ విచ్ ఇస్ సరౌండెడ్ అరౌండ్ ది లింఫ్ నోడ్. So what happens in superficial cortex? Rich in B రిచ్ ఇన్ cells. బి సెల్స్ మ్యామ్. ఓకే, దే ఆర్ రిచ్ ఇన్ Rich బి in B సెల్స్. cells. కానీ ఏం జరుగుతుంది అసలు సూపర్ఫిషియల్ కార్టెక్స్ లో, ఏ ప్రాసెస్ జరుగుతుంది? Lymph. Lymphoid. చెప్పండి, ఏ ప్రాసెస్ జరుగుతుంది సూపర్ఫిషియల్ కార్టెక్స్ లో? యాక్టివేషన్ ఆఫ్ యాక్టివేషన్ ఆఫ్ బి సెల్స్ ఏ కదా సూపర్ఫిషియల్ కార్టెక్స్ లో జరిగేది. బి సెల్ యాక్టివేషన్, పారాకార్టెక్స్ లో టీ సెల్ యాక్టివేషన్ అని చెప్పానా? ఎస్ Yes, మ్యామ్. madam. సో ఎందుకు అంటే సూపర్ఫిషియల్ కార్టెక్స్ దే ఆర్ రిచ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ సెల్స్? బి సెల్స్. బి సెల్స్. Cells. సో దే కంటైన్ ది లింఫాయిడ్ ఫాలికల్స్. సో మనకి లింఫాయిడ్ ఫాలికల్స్ లో ఏం టైప్స్ ఉన్నాయి? ప్రైమరీ ఫాలికల్స్, సెకండరీ ఫాలికల్స్ మ్యామ్. ప్రైమరీ ఫాలికల్స్ అండ్ సెకండరీ ఫాలికల్స్ ఉన్నాయి. సో ప్రైమరీ ఫాలికల్స్ దే కన్సిస్ట్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ సెల్స్, వాట్ టైప్ ఆఫ్ బి సెల్స్? రెస్టింగ్ బి Resting. సెల్స్ మ్యామ్. రెస్టింగ్ బి సెల్స్. సో రెస్టింగ్ బి సెల్స్ అనేవి యాక్టివ్ ఫార్మా, ఇన్యాక్టివ్ ఫార్మా? ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ Inactive ఫార్మ్, form, madam. రైట్, ఇన్యాక్టివ్ ఫార్మ్. సో సెకండరీ ఫాలికల్స్ కి వచ్చేసరికి యాక్టివ్ బి సెల్స్ ని క్యారీ చేస్తుందా, లేకపోతే ఇన్యాక్టివ్ బి సెల్స్ ఉంటున్నాయా సెకండరీ ఫాలికల్స్ లో? యాక్టివ్ బి సెల్. యాక్టివ్ బి సెల్స్ ఉంటున్నాయి, Active B cells, madam. రైట్. సో యాక్టివ్ బి సెల్స్ ఉంటున్నాయి, మనకు అక్కడ జర్మినల్ సెంటర్స్ కూడా ఉంటున్నాయి. సో జర్మినల్ సెంటర్స్ ఇస్ సెంటర్ వేర్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్. సో మనకి బి సెల్స్ అనే గ్రూప్ ఆఫ్ సెల్స్ లో ఉన్నప్పుడు ఆ మధ్యలో స్పేసెస్ ఉండేవి జర్మినల్ సెంటర్స్ గా కన్సిడర్ చేస్తున్నాము. అండ్ సెకండరీ ఫాలికల్స్, వాట్ హ్యాపెన్స్ ఇన్ సెకండరీ ఫాలికల్స్? హ్యావ్ జర్మినల్ సెంటర్స్ మ్యామ్. What happens in secondary follicles? Active, బి సెల్ Active B cells. proliferation proliferation. మ్యామ్. active B cell proliferation. సో మనకి B cells అనేవి యాక్టివ్ అయిపోయి ప్రొలిఫరేట్ అయిపోయి అండ్ ఆల్సో దే ఆర్ గెటింగ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ B cells. అండ్ పారాకార్టెక్స్ ఇస్ రిచ్ ఇన్ టీ సెల్స్ మ్యామ్. T cells, రైట్. సో మనకి ఏం జరుగుతుంది పారాకార్టెక్స్ లో, ఏం యాక్టివేషన్ జరుగుతుంది? యాక్టివేషన్ ఆఫ్ హై ఎండోథెలియల్ వెన్యూల్. So activation of which type of cells are taking place in Cells, ma'am. paracortex? A cells avi. టీ సెల్స్. T cells. Lymphocytes. Right, T cells. So it also contains which type of venules? హై ఎండోథెలియల్ వెన్యూల్స్ మ్యామ్. High endothelial venules. And these are the short types of veins. And it acts as an entry point of what? Blood. లింఫోసైట్స్ ఫ్రమ్ బ్లడ్ మ్యామ్. Lymphocytes from blood. Lymphocytes from blood. So blood నుంచి lymphocytes వచ్చేసి మనకి లింఫ్ నోడ్స్ కి ఎంట్రీ అయ్యేది ఏ పాయింట్ అంటే పారాకార్టెక్స్. సో నియర్ పారాకార్టెక్స్ ఇట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఆఫ్ lymphocytes. అండ్ మెడ్యులా, సో మెడ్యులా కన్సిస్ట్ ఆఫ్ వాట్ పార్ట్స్ అగైన్? మిడిల్లరీ కార్డ్స్. B cell. మెడ్యులరీ కార్డ్స్ ఇంకా Medullary sinus. మెడ్యులరీ కార్డ్స్ ఇంకా Medullary sinus.
So tell me what medulla consists of? Medullary cords, medullary sinus. Medullary cords Sinuses. and medullary sinuses. So మనకి medullary cords లో ఏ types of cells ఉంటున్నాయి? B B cells, cells, plasma cells, macrophages. B cells, plasma cells and macrophages. So these are all types of the lymphocytes. And medullary sinuses లో ఏముంటుంది? What happens in medullary sinuses? filter lymph Filter like lymph. సో it filters the lymph. సో అయితే లింఫ్ అనేది పాస్ అవుతుందో లింఫ్ నోడ్స్ లో ఫ్లో అవుతుందో దాన్ని ఫిల్టర్ చేసేది ఎక్కడ జరుగుతుంది? ఫిల్టరేషన్ ఆఫ్ ది లింఫ్ అంటే సైనసెస్ లో, మెడ్యులరీ సైనసెస్ లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హౌ ఫ్లో ఆఫ్ లింఫ్ ఈస్ డన్ ఇంటూ ఏ లింఫ్ నోడ్. సో ఫ్లో ఎలా అవుతుంది మనకి లింఫ్ నోడ్ లోకి? లింఫ్ అనేది ఎలా వెళ్తుంది అండ్ ఎలా బయటకు వస్తుంది? పాత్వే చెప్పండి ఫస్ట్. హౌ ఇట్ ఇస్ Afferent ట్రాన్స్పోర్టెడ్? lymphatic, ma'am. Efferent lymphocyte. lymphatics means efferent lymphatic vessels. సో efferent lymphatic vessels అనేవి లింఫ్ ని మనకి లింఫ్ నోడ్స్ కి క్యారీ చేస్తున్నాయి. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ Subcapular sinus. Subcapsular sinus. it enters into subcapsular sinuses. So next from there trabecular sinus Trabecular sinuses. సో trabecular sinus ఇవన్నీ కూడా మనకి మెడ్యులాలో ఉంటున్నాయి. అండ్ దెన్ medullary sinus. సో మెడ్యులరీ సైనస్ విచ్ ఇస్ ది ఇన్నర్ రీజన్, అక్కడికి రీచ్ అయింది లింఫ్. సో అక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది? efferent Efferent lymphatic vessel. ఎఫరెంట్ లింఫాటిక్ వెసల్ నుంచి ఏమవుతుంది? లింఫ్ Hmm. అనేది Lymphocytes. లింఫ్ అనేది ఎక్కడికి పాస్ అవుతుంది? మళ్ళీ మనకి ఎఫరెంట్ లింఫాటిక్ వెసల్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది లింఫ్? Nodes, lymph nodes. ఎఫరెంట్ నుంచి లింఫ్ నోడ్స్ కి లింఫ్ క్యారీ అవుతుంది. బట్ ఇఫరెంట్ నుంచి ఏమవుతుంది? లింఫ్ నోడ్స్ నుంచి లింఫ్ అనేది బయటికి వస్తుంది. సో ఇట్ ఈస్ ట్రావెలింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది, అంటే టు అవే ఫ్రమ్ ది లింఫ్ నోడ్స్. ఇక ఇందాక చెప్పా ఎఫరెంట్ అంటే టువర్డ్స్ ది లింఫ్ నోడ్, Towards. ఎఫరెంట్ అంటే అవే ఫ్రమ్ ది లింఫ్ నోడ్. సో ఒకటి లింఫ్ నోడ్ కి క్యారీ చేస్తుంది, ఇంకొకటి లింఫ్ నోడ్ నుంచి బయటికి క్యారీ చేస్తుంది. సో 2 kinds of lymphatic vessels we have here. So what are the functions of lymph nodes? Main functions Filters lymph. Ma'am. Filters lymph. filters the lymph. Lymph. ఇంకా traps pathogens from Pathogens from tissues. సో traps pathogens from the tissues. సో tissues లో ఏవైనా pathogens ఉన్నా, foreign antigens ఉన్నా కూడా వాటి ట్రాప్ చేస్తుంది. And it acts as a site for what? B B cell cell activation, T activation, cell T activation. cell activation. B cell activation and T cell activation. సో B cell అనేది యాక్టివేట్ అయిపోయి డిఫరెన్షియేట్ అవుతుంది కదా. సో వాట్ కైండ్ ఆఫ్ సెల్స్ ఇట్ ఈస్ గెట్టింగ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ? plasma Plasma cells, cells, memory cells. సో ప్లాస్మా సెల్స్ అండ్ మెమోరీ సెల్స్. మనకి లింఫ్ నోడ్స్ వరకు వెళ్ళినంత వరకు అక్కడ ఓన్లీ బి సెల్స్ మాత్రం, నేవ్ బి సెల్స్ ఉన్నాయి, టీ సెల్స్ మాత్రమే ఉన్నాయి. బట్ లింఫ్ నోడ్ లో ఏమవుతుంది? వన్స్ లింఫ్ నోడ్ కి బి సెల్స్, టీ సెల్స్ అనేది రీచ్ అయ్యాక దే ఆర్ డిఫరెన్షియేటింగ్ ఇంటూ టూ కైండ్స్. ఒకటి బి సెల్ వచ్చేసి ప్లాస్మా సెల్స్ అండ్ మెమోరీ సెల్స్, అండ్ టీ సెల్స్ వచ్చేసి ఎలా డివైడ్ అవుతున్నాయి? Cytotoxic and helper T cells. సైటోటాక్సిక్ అండ్ హెల్పర్ టీ సెల్స్. సో హెల్పర్ టీ సెల్స్ అంటే CD+4 సెల్స్, అండ్ సైటోటాక్సిక్ అంటే CD+8 సెల్స్. So this is about the lymph node. So coming to spleen. So spleen, where it is located? సో మనకి స్టమక్ upper. దగ్గర స్ప్లీన్ ఉంటుంది జనరల్ గా, లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్. సో జనరల్ గా అబ్డామెన్ లో మనకి LUQ, REQ అంటే రైట్ అప్పర్ క్వాడ్రంట్, లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్, రైట్ లోవర్ క్వాడ్రంట్, RLQ, లెఫ్ట్ లోవర్ క్వాడ్రంట్, ఇలా 4 రీజన్స్ లా డివైడ్ అయ్యింది. ఎక్కడ? స్టమక్ రీజియన్ దగ్గర. ఏదైతే అబ్డామెన్ రీజియన్ 4 రీజన్స్ లో డివైడ్ అయినప్పుడు ఆ లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్ రీజియన్ లో మనకి డయాఫ్రమ్ ఉంటుంది. సో బిలో ది డయాఫ్రమ్ అండ్ బిహైండ్ ది స్టమక్, సో అక్కడ మనకి స్ప్లీన్ అనేది ఉంటుంది బాడీలో. సో స్ప్లీన్ జనరల్ గా దీంతో పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఈ ఆర్గాన్ అనేది మన బాడీలో ఉన్నా లేకపోయినా కూడా మనకు వచ్చే ఎఫెక్ట్ అనేది ఏది ఉండదు. సో జస్ట్ ఇట్ ప్లేస్ అ రోల్ ఇన్ లింఫాటిక్ సిస్టమ్, దట్స్ ఇన్
immune system. That's it. So what is the structure of spleen? It is divided into same as capsule, white pulp and red pulp. సో క్యాప్సూల్ ఉంటుంది. ఎలా అయితే లింఫ్ నోడ్స్ లో మనకి క్యాప్సూల్ ఉందో అలానే ఇక్కడ కూడా స్ప్లీన్ లో కూడా క్యాప్సూల్ ఉంటుంది, వైట్ పల్ప్ ఉంటుంది అండ్ రెడ్ పల్ప్ ఉంటుంది. సో వాట్ ఈస్ క్యాప్సూల్ హియర్? ఇట్ ఈస్ ఫైబ్రస్ విత్ స్మూత్ మజిల్. సో క్యాప్సూల్ ఎప్పుడో కూడా ది అవుటర్ రీజియన్. సో క్యాప్సూల్ ఇట్ ఈస్ సరౌండెడ్ అరౌండ్ ది spleen. So it's very fibrous layer with a smooth muscle. So ఇక్కడ smooth muscles తోని buildup అయి ఉంది capsule. And it sends the trabeculae inside. So same trabeculae తీసుకెళ్ళి inner region of spleen కి send చేస్తుంది. And what is white pulp and red pulp? So మనకి spleen లో 2 areas ఉంటాయి. ఒకటి red pulp అయితే ఇంకోటి white pulp. So white pulp, it is always rich in lymphocytes. సో లింఫోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ కదా, సో అందుకని దానికి వైట్ పల్ప్ అనే నేమ్ వచ్చింది. సో వైట్ పల్ప్ ఈస్ ఆల్వేస్ రిచ్ ఇన్ లింఫోసైట్స్. ఇట్ కంటైన్స్ పల్స్. సో పల్స్ ఇస్ నథింగ్ బట్ పెరి ఆర్ట్రియులర్ లింఫాయిడ్ షీట్. సో మీకు డయాగ్రామ్ లో చూస్తే మీకు వైట్ పల్ప్ ఇక్కడ కనిపిస్తుంది, పెరి ఆర్ట్రియులర్ లింఫాయిడ్ షీట్. సో విచ్ ఇస్ అ షీట్ సరౌండింగ్ ది లింఫాయిడ్ వెసల్స్. So it consists of T cells as well as B cells. So it is a central artery which runs through it. So white pulp అనేది మనకి ఒక సెంట్రల్ ఆర్టరీ టైప్. సో మీకు డయాగ్రామ్ లో చూస్తే మనకి సెంటర్ లో ఉంది వైట్ పల్ప్. చూడండి, ఇట్స్ సెంటర్ లింఫాయిడ్ ఫాలికల్. సో ఇట్ యాక్ట్స్ as an సెంట్రల్ ఆర్టరీ. సో మనకి స్ప్లీన్ మొత్తంలో చూసుకుంటే మధ్యలో సెంటర్ లో మనకి ఈ వైట్ పల్ప్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as the immune zone. అండ్ whereas రెడ్ పల్ప్ విచ్ ఇస్ కాల్డ్ as a filtration zone. సో రెడ్ పల్ప్ లో వచ్చేసరికి మనకి ఏముంటున్నాయి? స్ప్లీనిక్ కార్డ్స్ ఉంటున్నాయి, బిల్రోత్స్ కార్డ్స్, వీనస్ సైనసాయిడ్స్. సో దీస్ ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ది రెడ్ పల్ప్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as a filtration zone. సో మనకి లింఫాటిక్ వెజల్స్ అనేవి, లింఫ్ అనేది మనకి ఇక్కడ రెడ్ పల్ప్ లో ఫిల్టర్ అవుతుంది. Whereas white pulp లో మనకు only presence of T cells and B cells. Just they are getting activated. So we have that where blood vessels enter into the spleen, the area is called as splenic ileum, and we have both diaphragmatic surface and gastric surface. So upper part అనేది diaphragmatic surface and inner region. So lower inner region is considered as a gastric surface of the spleen. అండ్ మనకి ఆర్టరీ ఏదైతే బ్లడ్ ని క్యారీ చేస్తుందో, వీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ప్లీనిక్ ఆర్టరీ అండ్ స్ప్లీనిక్ వీన్ అంటున్నాం. So what are the functions of spleen? So it filters the blood but not the lymph. So spleen ఎప్పుడు కూడా ఇట్ ఫిల్టర్స్ ఓన్లీ ది బ్లడ్. సో లింఫ్ అనేది ఫిల్టరేషన్ మనకి ఇక్కడ జరగదు. ఎక్కడైతే మీకు రెడ్ పల్ప్ ఉందో రెడ్ పల్ప్ రీజియన్ లో ఫిల్టరేషన్ జరుగుతుంది. ఏ ఫిల్టరేషన్ జరుగుతుంది అంటే బ్లడ్ ఫిల్టరేషన్. అండ్ ఇట్ డిస్ట్రాయ్స్ ది ఓల్డ్ ఆర్బీసీస్. సో ఓల్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతున్నాయో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది అండ్ ఇట్ ఫిల్టరింగ్ ది బ్లడ్. సో ఇట్ ట్రాప్స్ ది బ్లడ్ బార్న్ యాంటీజెన్స్. సో ఏవైతే బ్లడ్ లో మనకి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే యాంటీజెన్స్ ఉంటాయో, బ్లడ్ బార్న్ యాంటీజెన్స్ which are entering into our body from outside environment. So అలాంటి యాంటీజెన్స్ ని ట్రాప్ చేసేది ఎవరు అంటే స్ప్లీన్. సో ఇట్ సెండ్స్ టు ద ఇమ్యూన్ రెస్పాన్స్ టు బ్లడ్ ప్యాథోజన్స్. సో ఇమ్యూన్ రెస్పాన్సెస్, ఇమ్యూన్ సిగ్నల్స్, మెసేజెస్ అనేవి మనకి బ్లడ్ ప్యాథోజన్స్ కి సెండ్ చేస్తుంది స్ప్లీన్. అండ్ ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్ టు ట్రాప్ ది యాంటీజెన్స్. సో యాంటీజెన్ ని ట్రాప్ చేయాలంటే మనకి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి బాడీలో. So here the spleen produces the antibodies and it stores iron from the hemoglobin. So hemoglobin లో మనకి ఐరన్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఐరన్ మాలిక్యూల్స్ అన్ని తీసుకెళ్ళి కూడా స్టోర్ చేస్తుంది. ఇట్స్ అ స్టోరేజ్ ఆఫ్ ఐరన్ మాలిక్యూల్స్. అండ్ ఫీటల్ లైఫ్ ఈస్ హెమటోపోయిసిస్. సో ఫార్మేషన్ ఆఫ్ ది all types of blood cells. So these are the functions of spleen. So where spleen is present? Ma'am, left upper quadrant. Left upper quadrant. So left upper quadrant region లో ఇక్కడ ఏ ఆర్గన్స్ దగ్గర మనకి స్ప్లీన్ ఉంటుంది? బిలో below the diaphragm, Inhale Samantha.
So below our diaphragm and behind the stomach. So spleen is divided into how many regions? How many parts? 3. 3, ma'am. What are those? Capsule, white pulp, red Capsule, pulp. white pulp, red pulp. Capsule, white pulp, and red pulp. So capsule Yes, is ma'am. made up of what? What fibers? What Fibrous, muscles? Smooth muscle. fibrous with the smooth muscle. So it's a fibrous covering with the smooth muscle. So what is the function of capsule? It Cells sends Fibers the like inside. సేమ్ మనకి లింఫ్ నోడ్స్ లో ఎలా అయితే క్యాప్సూల్ ట్రెబిక్యులర్ ని మెడ్యులాకి సెండ్ చేస్తుందో ఇక్కడ కూడా క్యాప్సూల్ ట్రెబిక్యులే ఇట్ సెండ్స్ ఇన్సైడ్ ఇంటూ ది మెడ్యులా ఇన్సైడ్ ది ఇన్నర్ రీజన్ ఆఫ్ ది స్ప్లింగ్. అండ్ వాట్ ఈస్ వైట్ పల్ప్ కాల్డ్ as which zone? Filtration zone, ma'am. White pulp ma, Lymphocytes. white pulp. immunozone. Immune zone, ma'am. ఇమ్యూన్ జోన్, ఇమ్యూన్ జోన్. ఎందుకు ఇమ్యూన్ జోన్ అంటుందంటే ఇట్ ఇస్ రిచ్ ఇన్ లింఫోసైట్స్. సో లింఫోసైట్స్ ఆర్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ ఇమ్యూన్ సెల్స్ కాబట్టి వైట్ పల్ప్ లో మనకి రిచ్. సో లింఫోసైట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మోర్ క్వాంటిటీస్, మోర్ నంబర్స్. సో ఇట్స్ వెరీ రిచ్ ఇన్ లింఫోసైట్స్. దానికి వల్ల మనకి ఇమ్యూన్ జోన్ అనేది అంటున్నాం వైట్ పల్ప్ ని. సో ఇట్ ఆల్సో కంటైన్స్ వాట్ టైప్ ఆఫ్ సెల్స్? Pulse. Parietal. T cells, B cells. So it contains pulse, which is a lymphoid sheet which is present in all the lymphatic vessels, and it consists of also T cells and B cells. B cells. So it is white pulp. It also acts as a what artery? White pulp, it acts as a central. చెప్పండి, వైట్ పల్ప్ ఇట్ యాక్ట్స్ as a what artery? Central artery, ma'am. సెంట్రల్ ఆర్టరీ. మీరు పిక్చర్ లో చూసుకుంటే కనిపిస్తుంది మీకు. ఓన్లీ సెంటర్ లోనే మనకి ఈ వైట్ పల్ప్ అనేది కనిపిస్తుంది. వైట్ కలర్ డాట్స్ లాగా ఉంటున్న స్ట్రక్చర్. సో ఇట్ ఇస్ సెంట్రల్ ఆర్టరీ. అండ్ రెడ్ పల్ప్ ఈస్ కాల్డ్ as what zone? ఫిల్ట్రేషన్ జోన్ మ్యామ్. ఫిల్ట్రేషన్ జోన్. ఎందుకు ఫిల్ట్రేషన్ జోన్ అని పిలుస్తున్నాం రెడ్ పల్ప్ ని? ఏం జరుగుతుంది అక్కడ? Filters lymph, ma'am. ఫిల్టర్స్ లింఫా, ఫిల్టర్స్ బ్లడ్? క్లారిటీగా Blood, ma'am, చెప్పండి. సో filtration of blood. So filtration of blood takes place in the red pulp. So this red pulp it consists of splenic cords and venous sinusoids. So what are the functions of spleen? Filters blood, not lymph. So lymph కాదు, it filter చేసేది blood ని. And what are the other functions? Destroyed Destroys red blood cells. Destroys old red blood cells. ఇంకా traps Traps blood or Antigen. traps antigens, the ma'am. blood borne antigens. సో బ్లడ్ కి ఏదైనా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే యాంటీజెన్స్ ఏమైనా ఉంటే వాటిని ట్రాప్ చేస్తుంది. అండ్ దెన్ Immune response to blood blood pathogens. pathogens. Produce antibodies. ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. అండ్ దెన్ Stores iron from hemoglobin. ఆ హిమోగ్లోబిన్ లో ఉండే ఐరన్ మాలిక్యూల్స్ అన్ని స్టోర్ చేస్తుంది. ఓకే, ఇంకా Fetal life. Fetal life. Hematopoiesis. Hematopoiesis. సో ఫీటల్ లైఫ్ ఏదైతే మనము ఫీటస్ లో చూస్తామో వాళ్ళకి ఏంటంటే స్ప్లీన్ లో హిమటోపాయిసిస్ జరుగుతుంది. సో వాట్ యు మీన్ బై హిమటోపాయిసిస్ ప్రాసెస్ ఏంటి? హిమటోపాయిసిస్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ Blood cells. Blood, ma'am. formation of blood cells. So formation of all types of blood cells is called as hematopoiesis. సో మనకి ఫీటల్ లైఫ్ లో అనేది మనకి స్ప్లీన్ రీజియన్ లో హిమటోపాయిసిస్ జరుగుతుంది. సో స్ప్లీన్ is responsible for hematopoiesis in fetal life. And next coming to MALT, mucosa associated lymphoid tissue. So it protects the mucosal surfaces exposed to the environment. చెప్పండి మా. కొంతమందికి ఇది యాప్ లో ఓపెన్ కాలేదంట మ్యామ్. లింక్ షేర్ చేయమని అడుగుతున్నారు. ఓకే, వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు కదమ్మా లింక్. షేర్ చేయలేదు మ్యామ్. నీకు చేయలేదా? లేదు మ్యామ్. ఏ జ్యోతిర్మయ కాలేజ్ కాలేజ్ వాళ్ళకి? వాళ్ళకి. జ్యోతిర్మయ వాళ్ళకి చేయట్లేదా? జ్యోతిర్మయ కాలేజ్ లేదు మ్యామ్. ఓకే, ఈ రోజు రాలేదా? డైలీ రావట్లేదా? ఈ రోజు రాలేదు మ్యామ్.
ఓకే మా, నేను చెప్తాను మేడంతో సెండ్ చేయమని. సరే. So mucosa associated lymphoid tissue, which is also called as MALT. So MALT role ఏంటి అంటే it protects the mucosal surfaces which are exposed to environment. So mucosal surfaces అంటే ఏంటి? The moist linings of the body, passages that open to the outside environment. సో ఇప్పుడు బాడీలో లైనింగ్స్ ఉన్నాయి, ఒక ఆర్గాన్ లైనింగ్స్ ఉన్నాయి. సో దోస్ మాయిస్ట్ లైనింగ్స్ ఆఫ్ ది బాడీ ఏవైతే ఉన్నాయో, ప్యాసేజెస్ ఫ్లో ఉంటుంది కదా, సో విచ్ ఓపెన్, సో బయట ఎన్విరాన్మెంట్ కి ఓపెన్ అయ్యే లైనింగ్స్, మాయిస్ట్ లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసేది మాల్ట్. సో ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? ఫ్రమ్ వాట్ అంటే ఫ్రమ్ ఇంజురీ, ఫ్రమ్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో డీహైడ్రేషన్. సో మన బాడీలో ఏదైనా అబ్జర్వ్ అవుతున్నప్పుడు, సెక్రేషన్ అవుతున్నప్పుడు జనరల్గా డీహైడ్రేషన్ జరుగుతుంది కదా, సో అలాంటి టైంలో డీహైడ్రేషన్ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మాల్ట్. సో మ్యూకోసల్ సర్ఫేసెస్ అంటే ఎగ్జాంపుల్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో ద డైజెస్టివ్ పాత్వే ఇస్ ఫ్రమ్ మౌత్ టు యానస్. సో మౌత్ టు యానస్ ఏవైతే మనకి ఆర్గన్స్ ఉన్నాయో వాటి అన్ని లైనింగ్స్ కి కూడా మనకి మ్యూకోసల్ సర్ఫేసెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మౌత్ అవుటర్ ఉంది, యానస్ కూడా అవుట్ సైడ్ ఉంది, సో మిగతా అన్ని ఇన్నర్ లో ఉన్నాయి. సో ఈ మౌత్ యానస్ అనేది మనకు ఓపెన్స్ ఎలా ఉన్నాయి? ఇట్ ఓపెన్స్ టువర్డ్స్ ది, ఓపెన్స్ అవుట్ ఇన్ టు ది ఎన్విరాన్మెంట్. సో అలా బయటకి ఎన్విరాన్మెంట్ కి ఏవైతే ఓపెన్ అయ్యే లైనింగ్స్ ఉంటాయో, ఏవైతే ఓపెన్ అయ్యే ఆర్గాన్స్ ఉంటాయో వాటికి ఆ మ్యూకోసల్ సర్ఫేసెస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది మాల్ట్. అండ్ it includes what? Tonsils, adenoids, Peyer's patches, appendix, BALT, GALT and genitourinary lymphoid tissue. సో టాన్సిల్స్ మనకి టంగ్ లో ఉంటాయి, అడినాయిడ్స్ సో నియర్ బై థ్రోట్ ఉంటాయి, అండ్ పేయర్స్ ప్యాచెస్ ఇలియం. సో మనకి కోలన్, ఇలియం, రెక్టమ్ ఉంటాయి కదా, సో డ్యూడెనమ్, జెజునమ్ అండ్ ఇలియం. సో లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర మనకి పేయర్స్ ప్యాచెస్ అనేవి ఉంటాయి. సో విల్లై దగ్గర పేయర్స్ ప్యాచెస్ ఉంటాయి. అండ్ అపెండిక్స్ అండ్ బాల్ట్. సో బాల్ట్ మనకి లంగ్స్ లో ఉంటుంది. అండ్ గాల్ట్ విచ్ ఇస్ ఎ గట్ లింఫాయిడ్ టిష్యూ. సో గట్ లో మనకి లింఫాయిడ్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గాల్ట్ అని పిలుస్తాం. అండ్ ఆల్సో జెనిటల్ యూరినరీ లింఫాయిడ్ టిష్యూ. సో జెనిటల్ ఆర్గన్స్ కి ఇంకా యూరినరీ ఆర్గన్స్ కి ఏవైతే ఉన్నాయో వాటికి కామన్ లింక్స్, కనెక్టింగ్ లింక్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఉండే లింఫాయిడ్ టిష్యూ. And these are considered as together into malt. So what is the function of this malt? It's the first line of immune protection at the mucosal surfaces. So mucosal surfaces ఏవైతే ఉన్నాయో వాటి ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు అంటే మాల్ట్. సో ఎగ్జాంపుల్ GI tract, respiratory tract and reproductive tract. So that's it. That is about malt and function of the malt. So what are the organs which are present in the malt? చెప్పండి, మాల్ట్ లో ఏం ఆర్గాన్స్ ఉన్నాయి? వాట్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్? టాన్సిల్స్, అడినాయిడ్స్, పేయర్స్ ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయి బాడీలో? ఇలియం. అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్, లాస్ట్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. అండ్ దెన్ అపెండిక్స్, ఇంకా బాల్ట్ ఇన్ లంగ్స్, బాల్ట్ ఇన్ లంగ్స్, గాల్ట్ ఇన్ gut lymphoid tissue and genitourinary lymphoid tissue. And what is the function of this malt? First line of immune protection at mucosal surface. So it acts as a first line of immune protection at mucosal surfaces. So mucosal surfaces ni GL tract. protect చేయడం. reproductive tract. Yeah, so మనకి ట్రాక్స్ లో అన్ని GI tract, genitourinary tract, ఇంకా రెస్పిరేటరీ ట్రాక్ట్,
రిప్రొడక్టివ్ ట్రాక్ట్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్, ఇవన్నీ ట్రాక్స్ లో, ఇవన్నీ పాత్వేస్ లో మనకి మ్యూకోసల్ సర్ఫేసెస్ ఉంటాయి. సో వాటిని ప్రొటెక్ట్ చేయడం మాల్ట్ ఫంక్షన్. సో ది ఫస్ట్ ఆర్గాన్ ఇన్ మాల్ట్, టాన్సిల్స్. టాన్సిల్స్ అనేవి జనరల్ గా ఎక్కడ ఉంటాయి? మనకి టంగ్ లో ఉంటాయి, ఇన్సైడ్ ది టంగ్. సో వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ టాన్సిల్స్: palatine tonsils, pharyngeal tonsils, lingual tonsils and tubal tonsils. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే మనకి లింగువల్ టాన్సిల్స్ ఎగ్జాక్ట్ గా టంగ్ దగ్గర ఉంది, అండ్ పాలటైన్ టాన్సిల్స్ అన్ని సైడ్ వైస్ లో ఉన్నాయి, అండ్ ట్యూబల్ టాన్సిల్స్. సో ట్యూబల్ టాన్సిల్స్ నియర్ టు ది ఇయర్, అండ్ pharyngeal టాన్సిల్స్ ఇది కూడా నియర్ టు ఇయర్ దగ్గర ఉంది. ఇక్కడ హ్యాంగింగ్ స్ట్రక్చర్ ఉంది కదా టంగ్ది, సో హ్యాంగింగ్ స్ట్రక్చర్ దగ్గర మనకి pharyngeal టాన్సిల్ కనిపిస్తుంది ఫ్రంట్ నుంచి చూస్తే, బట్ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది? నియర్ టు ఇయర్ కనిపిస్తుంది. And these pharyngeal tonsils, they are considered as an adenoids. So adenoids అనేవి ఈ రీజన్ లో ఉంటాయి మనకి. And lingual tonsils and tubal tonsils. So what is the structure of tonsils? So generally it is covered by epithelium, stratified squamous in palatine. So it is covered by an epithelium, mainly palatine tonsils ఏవైతే ఉన్నాయో they are made up of stratified squamous epithelium. And what is the function? It trips to trap the microbes. So microbes trap చేయమని చెప్తుంది. And also these tonsils have numerous lymphoid follicles which are B cell rich. So numerous lymphoid follicles అనేవి మనకి tonsils లో ఉంటాయి. And it is very rich of B cells. ఇక T cells అనేవి లేవు, only B cells ఉన్నాయి. This is very rich in B cells. And what is the function of tonsils? So it initiates the immune responses in both oral and nasal cavity. ఇప్పుడు oral cavity ఉంది, nasal cavity ఉంది, which is the starting point of digestion as well as respiration. సో అక్కడ మనకి ఇమ్యూన్ రెస్పాన్సెస్ జనరేట్ చేసేది, ఇనిషియేట్ చేసేది టాన్సిల్స్. సో ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ IgA అండ్ IgG. సో ఇమ్యూనోగ్లోబిన్స్, IgA, IgG ఇమ్యూనోగ్లోబిన్స్ కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది టాన్సిల్స్. So how many types of tonsils are present in human body? 4 types, ma'am. 4 types. ఏంటవి? Palatine tonsil, pharyngeal tonsils, lingual Linguinal tonsils, tonsils, tubal tubal tonsils. tonsils. Tubal tonsils. So palatine, pharyngeal, lingual and tubal. So what is the structure? How tonsils are covered up by Epithelium, ma'am. Epithelium. Stratified squamous epithelium? So palate. which type of epithelium? Stratified squamous Squamous in plant. Latin. in Stratified. squamous. Squamous in Latin. plantain. సో పాలటైన్ లో జనరల్ గా పాలటైన్ స్ట్రక్చర్ లో, పాలటైన్ టాన్సిల్ లో చూసుకుంటే మనకి ఇట్ ఈస్ కవర్డ్ బై స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. సో వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ దిస్ టాన్సిల్స్? Initial immune response. Trap oral- microbes. First it trips to trap the microbes. ఇంకా what types of Numerous follicles it lymphoid consists of? Lymphoid follicles. Lymphoid Numerous follicles. So it consists of lymphoid follicles which are more rich in B cells. And what B is the cells. main Yes, ma'am. function? It shades Trap. immune response like oral and oral nasal nasal cavity. cavity. It initiates the immune responses in both oral and nasal cavity. So అక్కడ స్టార్ట్ చేస్తుంది immune responses ని. And it produces what type of immunoglobulins? IgA and IgG. And IgG. IgA and IgG. IgG. Right. సో నెక్స్ట్ ఇస్ పేయర్స్ ప్యాచెస్. సో పేయర్స్ ప్యాచెస్ ఎక్కడ ఉంటాయని చెప్పారు? జనరల్ గా ఇలియం లో ఉంటాయని చెప్పాను, ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. సో ద స్ట్రక్చర్ ఈస్ ది క్లస్టర్ ఆఫ్ లింఫాయిడ్ ఫాలికల్స్ ఇన్ ది ఇలియల్ సబ్మ్యూకోసా. సో ఇలియం ఉంది, ఇప్పుడు ఇలియం కి మ్యూకోసల్ లైనింగ్ ఉంటుంది, సో దట్ ఈస్ కాల్డ్ as సబ్మ్యూకోసా. అండ్ యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇలియం, ఇట్ ఈస్ కాల్డ్ as ఇలియల్ సబ్మ్యూకోసా. సో మనకి ఇలియల్ సబ్మ్యూకోసాలో క్లస్టర్స్ ఆఫ్ లింఫాయిడ్ ఫాలికల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. Those cluster of lymphoid follicles is considered generally as the Peyer's patches. And how it is covered by? It is covered by M cells that transport the antigens.
సో యాంటీజెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎమ్ సెల్స్ అనేది కవరప్ చేశారు పేయర్స్ ప్యాచెస్ లో. అండ్ వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పేయర్స్ ప్యాచెస్ మీన్స్ it protects the gastrointestinal tract from pathogens, it produces IgA, and it induces the oral tolerance. సో ఏదైతే మన గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ ఉందో ఆ కంప్లీట్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ ని పాథోజన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది పేయర్స్ ప్యాచెస్. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ IgA, immunoglobulin, and it also induces the oral tolerance. So this is Peyer's patches. And appendix. So appendix is nothing but it is very rich in lymphoid follicles. So appendix లో మనకి lymphoid follicles ఎక్కువగా ఉంటాయి. It also helps to maintain the gut microbiome. సో ఎక్కువగా lymphoid vesicles ఉండడం వల్ల ఏమవుతుంది, గట్ మైక్రోబయోమ్, గట్ స్ట్రక్చర్, గట్ హెల్త్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుంది అపెండిక్స్. అండ్ ఆల్సో ఇట్ జనరేట్స్ ది ఇమ్యూనోగ్లోబులిన్ A. అండ్ నెక్స్ట్ ఈస్ బాల్ట్, బ్రాంకస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. సో ఇక బ్రాంకస్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది లంగ్స్ అండ్ బ్రాంకై. సో మనకి బాల్ట్ లో ఇట్ ఇస్ బోత్ రిచ్ ఇన్ బి సెల్స్ అండ్ టీ సెల్స్. సో మనకి బి సెల్స్ కూడా ఉంటాయి బాల్ట్ లో, యాజ్ వెల్ as టీ సెల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ రెస్పిరేటరీ ట్రాక్ ఫ్రమ్ ఇన్హేల్డ్ పాథోజన్స్. సో మనం కొన్ని పాథోజన్స్ ని ఎయిర్ లో ఉన్నాయి, కొన్ని పాథోజన్స్ అవి మనం ఇన్హేల్ తీసుకున్నాము. సో ఇన్హేల్ చేసినప్పుడు ఏమవుతాయి, జనరల్ గా బాడీ లోపలికి ఎంట్రీ అవుతాయి పాథోజన్స్ అన్ని. సో అలాంటి పాథోజన్స్ వల్ల ఏవైతే ఇన్హేల్డ్ పాథోజన్స్ ఉంటాయో అలాంటి పాథోజన్స్ ని ట్రాప్ చేసి ప్రొటెక్ట్ చేసేది బాల్ట్. సో బాల్ట్ ఇట్ ప్రొటెక్ట్స్ ది రెస్పిరేటరీ ట్రాక్ ఫ్రమ్ ఇన్హేల్డ్ పాథోజన్స్. సో ఇన్హేల్డ్ పాథోజన్స్ అనేది మనకి రెస్పిరేటరీ ట్రాక్ లోకి వెళ్లకుండానే మన బాల్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, అవాయిడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈస్ lymphatic vessels and circulation. సో మనకి పేయర్స్ ప్యాచెస్ అయిపోయింది, అపెండిక్స్ అయిపోయింది, బాల్ట్ అయిపోయింది, అండ్ టాన్సిల్స్ కూడా అయిపోయాయి. సో వాట్ ఆర్ పేయర్స్ ప్యాచెస్, వేర్ దే ఆర్ ప్రెసెంట్? Ileum, ma'am. Last part of the large intestine, ma'am. So ileum, it is present in the last part of the large intestine. అండ్ ఎలా ఉంటాయి చూడడానికి మనకి ఇలియం లో? Clusters of lymphoid follicles, ma'am, in the ileum. ఇట్ క్లస్టర్స్ ఆఫ్ లింఫాయిడ్ ఫాలికల్స్. సో ఇలియలో కనిపించే క్లస్టర్స్ ఏవైతున్నాయో క్లస్టర్స్ ఆఫ్ లింఫాయిడ్ ఫాలికల్స్, దే ఆర్ కన్సిడర్డ్ as Peyer's patches. And these Peyer's patches are covered by what type of cells? M cells, ma'am. M M cells. cells. సో M cells ఫంక్షన్ ఏంటి, ఏం చేస్తున్నాయి M cells, ఎందుకు M cells తోనే కవర్ అప్ అయ్యాయి? Transport antigen. సో ఈ ట్రాన్స్పోర్ట్ యాంటీజెన్స్, ఏవైతే యాంటీజెన్స్ ట్రాప్ చేస్తున్నామో అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే ఫంక్షన్ పేయర్స్ ప్యాచెస్ కు ఉంది. అండ్ వాట్ ఆర్ ది అదర్ ఫంక్షన్స్? Protects GI, gastrointestinal tract from pathogens, ma'am. Protects Produce the IgA. gastrointestinal tract from pathogens. And then it produces what type of immunoglobulin? IgA, ma'am. IgA. ఇంకా వేరే ఫంక్షన్స్ ఏంటి? Oral tolerance, ma'am. Induces the oral tolerance. And coming to appendix, so what type of immunoglobulin is produced in the appendix? What type of immunoglobulin is generated in the appendix? IgA, ma'am. IgA, immunoglobulin A. అండ్ మనకి అపెండిక్స్ లో ఏ ఫాలికల్స్ ఉంటున్నాయి? Lymphoid follicles, ma'am. లింఫాయిడ్ ఫాలికల్స్ ఉంటున్నాయి. Rich lymphoid follicles. యా, ఇట్ ఇస్ వెరీ రిచ్ ఇన్ లింఫాయిడ్ ఫాలికల్స్. సో ఏమవుతుంది, లింఫాయిడ్ ఫాలికల్స్ ఉండడం వల్ల హెల్ప్ ఏమవుతుంది అపెండిక్స్ కి? It helps maintain Gut microbiome. Maintain gut సో ఏది microbiome. గట్ ఉందో సో గట్ మైక్రోబయోమ్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే గట్ ఒక హెల్త్, సో గట్ హెల్దీగా ఉందా లేదా, ఆ మైక్రోబయోమ్ సో ఎలా ఉంది, pH లెవెల్స్ ఎలా ఉన్నాయి, టెంపరేచర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇన్సైడ్ ది గట్, ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది కూడా అపెండిక్స్. అండ్ వాట్ ఈస్ బాల్ట్, వేర్ ఇట్ ఇస్ ప్రెసెంట్? lungs and bronchi, ma'am. Generally, it is found in lungs and bronchi. So it is rich in what type of cells? B cells and T cells, ma'am. B cells and T cells. So what is the role of BALT? What is the function? Protects respiratory tract from inhaled pathogens, ma'am.
ఇట్ ప్రొటెక్ట్స్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఫ్రమ్ ఇన్హేల్డ్ ప్యాథోజన్స్. సో ఏవైతే ప్యాథోజన్స్ మనం ఇన్హేల్ చేస్తున్నామో ఎయిర్ తో పాటు అలాంటి ప్యాథోజన్స్ అనేవి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది బాల్ట్. So this is about secondary lymphoid organs. Now coming to lymphatic vessels and circulation. So what are the lymphatic vessels and circulation? Introduction. So lymphatic vessels, they are a network of thin walled tubes that collect interstitial fluid from tissues, transport it as a lymph and return it to the venous circulation. సో లింఫాటిక్ వెసల్స్ అంటే దే ఆర్ ది నెట్వర్క్. సో నెట్వర్క్ ఆఫ్ వాట్, మనకు అందులో కొన్ని ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ ఏం చేస్తున్నాయి, ఒక ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనే టిష్యూస్ నుంచి, బాడీ టిష్యూస్ నుంచి కలెక్ట్ చేస్తున్నాయి. సో దట్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ యాజ్ లింఫ్. సో లింఫ్ ఏమవుతుంది, జనరల్ గా మళ్ళీ మనకి వీనస్ సర్క్యులేషన్ కి రిటర్న్ అవుతుంది. సో దే ఫార్మ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద లింఫాటిక్ సిస్టమ్ అండ్ ఇట్ సపోర్ట్స్ ది ఇమ్యూనిటీ, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అండ్ ఫ్యాట్ అబ్జార్ప్షన్. సో లింఫ్ అనేది మనకి ఇట్స్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది లింఫాటిక్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ అన్నా లింఫాటిక్ సిస్టమ్ అన్నా ఒకటే. సో ఇమ్యూన్ సెల్స్ అనేది బ్లడ్ సెల్స్, లింఫాటిక్ వెసల్స్ లో మనకి లింఫ్ పాస్ అవుతుంది. సో దీంట్లో మనకి బ్లడ్ సెల్స్, ఇమ్యూన్ సెల్స్ అనేది రోల్ ప్లే చేస్తుంది లింఫ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ సిస్టమ్స్ అండ్ దే ఫార్మ్ ఏ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. ఎవరు అంటే లింఫ్. సో లింఫ్ అనేది లింఫాటిక్ సిస్టమ్ లో ఎసెన్షియల్ పార్ట్. ఎందుకు, ఇట్ సపోర్ట్స్ ది ఇమ్యూనిటీ బై ప్రొడక్షన్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ అండ్ ఆల్సో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంటే లింఫ్ బ్యాలెన్స్, లింఫాటిక్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అండ్ ఆల్సో ఫ్యాట్ అబ్జార్ప్షన్. సో బాడీ టిష్యూస్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఎసెన్షియల్ పార్ట్ గా ఫార్మ్ అవుతుంది లింఫ్. And structure. So coming to structure of the lymphatic vessels. So ఎలా ఉంటుంది lymphatic vessels అంటే they are thin walled vessels similar to the veins. సో మనకి arteries and veins తో కంపేర్ చేస్తే veins are thin walled. సో arteries are thick walled. సో సేమ్ veins ఎలా ఉంటున్నాయి మనకి lymphatic vessels కూడా అలానే ఉంటాయి. And they also contain walls to prevent the backflow. సో మనకి హార్ట్ లో ఎలా అయితే వాల్స్ ఉన్నాయో, బైకస్పిడ్ వాల్, ట్రైకస్పిడ్ వాల్, పల్మనరీ వాల్, అయోటిక్ వాల్ ఎలా అయితే ఉన్నాయో బ్లడ్ అనేది మనకి బ్యాక్ ఫ్లో అవ్వకుండా, సేమ్ మనకి లింఫాటిక్ వెసల్స్ లో కూడా వాల్వ్ ఉంటున్నాయి. ఎందుకు, టు ప్రివెంట్ ది బ్యాక్ ఫ్లో ఆఫ్ ది లింఫాటిక్ ఫ్లూయిడ్. సో లింఫ్ అనేది మనకి మళ్ళీ బ్యాక్ ఫ్లో అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఈ వాల్స్ అనేవి మనకి ఉన్నాయి. అండ్ వాట్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ లింఫాటిక్ వెసల్స్? దే రిటర్న్ ది ఎక్సెస్ ఫ్లూయిడ్, ఎక్సెస్ టిష్యూ ఫ్లూయిడ్ టు ది బ్లడ్ స్ట్రీమ్. సో రిటర్న్ ఎక్సెస్ టిష్యూ ఫ్లూయిడ్ ఉంది అంటే ఎక్సెస్ లింఫాటిక్ ఫ్లూయిడ్ ఉంది, ఇప్పుడు లింఫ్ ఉంది. సో ఏం చేస్తున్నాయి, ఎక్కువ ఎక్సెస్ ఉన్నప్పుడు బ్లడ్ స్ట్రీమ్ లోకి రిటర్న్ చేస్తున్నాయి. అండ్ విత్ దిస్ లింఫ్ ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ది లింఫ్ అండ్ ఇమ్యూన్ సెల్స్ యాజ్ వెల్ యాజ్ ది యాంటీజెన్స్. సో లింఫాటిక్ ఫ్లూయిడ్ తోనే మనకి లింఫ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇమ్యూన్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అండ్ యాంటీజెన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ immune cell is transported with the form of lymph and it deliver the pathogens to lymph nodes for filtration. సో జనరల్ గా మనకి లింఫ్ నోడ్స్ లోనే ఫిల్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి, ఫిల్ట్రేషన్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ బి సెల్స్ అండ్ టీ సెల్స్ కాబట్టి, సో ఏం చేస్తుంది లింఫాటిక్ వెసల్స్, దే జనరల్లీ క్యారీ ది ప్యాథోజన్స్ టు ది లింఫ్ నోడ్స్. సో ఏవైనా బాడీలోకి కొత్త ప్యాథోజన్ ఎంట్రీ అయిందంటే దే ఇమీడియట్లీ టేక్ ఇట్ టు ది లింఫ్ నోడ్స్ ఫర్ ఫర్దర్ ఫిల్ట్రేషన్ and proliferation. So what are the major lymphatic ducts here? So thoracic duct and right lymphatic duct. ఎందుకు మేజర్ అంటే thoracic duct వచ్చేసి drains most of the body and right lymphatic duct means it drains right upper body. So drainage of what? Lymphatic fluid. సో లింఫాటిక్ ఫ్లూయిడ్ ని డ్రైన్ చేస్తుంది ఎక్కడ అంటే రైట్ అప్పర్ బాడీ. సో కంప్లీట్ గా రైట్ అప్పర్ బాడీనేమో రైట్ లింఫాటిక్ డక్ట్ అనేది డ్రైన్ చేస్తుంది. Whereas thoracic duct, it drains most of the body. So most of the body parts, a part kuda odilipetakuda, most of the body parts, it drains the lymphatic fluid from it. So what are lymphatic vessels? Lymphatic vessels are network of thin walled tubes. They are a network Thin-walled of thin tubes. walled tubes. That So what it collects from tissues? What type of fluid it collects? Interstitial
fluid from tissues, ma'am. Interstitial fluid from tissues. So ఆ interstitial fluid అంటే ఏంటి? What is the name of that interstitial fluid? Lymph. Lymph. So lymph, it gets transported as a lymph and it returns to what? Venous circulation. Yes, So ma'am. what forms an essential part of the lymphatic system? What is called as essential part? Essential part of the lymphatic system supports immunity, fluid balance, and fat absorption. అదేమా ఎసెన్షియల్ పార్ట్ ఏంటి? లింఫాటిక్ సిస్టమ్ లో ఎసెన్షియల్ పార్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఏమంటారు? దాని ఆ ఫ్లూయిడ్ ఏమంటారు? మీకు ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో బ్లడ్ లేకుండా కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఈస్ నథింగ్ కదా. అలానే లింఫాటిక్ సిస్టమ్ లో ఏది ఉండాలి? విచ్ ఫార్మ్స్ అన్ ఎసెన్షియల్ పార్ట్? lymphatic Lymphatic vessel. lymphatic fluid or lymph. So this lymph, what is the function of this lymph? Supports immunity, fluid balance, and fat absorption. It supports immunity, fluid balance, and fat absorption. So what is the structure of lymphatic vessel? Involved vessels similar to veins. Thin walled vessel similar to veins. So same veins లో ఉన్నట్టే మనకి lymphatic vessels లో కూడా thin walled vessels ఉంటాయి. And does it contain walls or not? Yes, ma'am. Protects Yes. back, So it prevents flow. to prevents backflow. So what backflow? ఏ బ్లాక్ ఫ్లో అవ్వకుండా కంటైన్ చేస్తుంది వాల్స్ ని? హార్ట్ లో బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో అవ్వకుండా వాల్స్ ఉన్నాయి. మనకి లింఫాటిక్ వెజల్స్ లో వాల్స్ ఎందుకు ఉన్నాయి? Lymphatic fluid backflow కాకుండా ఉండదు. యా రైట్. సో లింఫ్ బ్యాక్ ఫ్లో అవ్వకుండా ఉండడానికి. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ లింఫాటిక్ వెజల్స్? Return excess to bloodstream. Fluid to bloodstream. Excess tissue fluid to bloodstream. It transports what? Lymph, immune cells, and antigens. Lymph, immune cells, and antigens. And what are the major lymphatic ducts? The liver Thoracic- pathology. Thoracic duct, ఇంకా right lymphatic duct. thoracic Right duct and lymphatic right duct. lymphatic duct. So which duct drains most of the body? Thoracic duct. Thoracic Thoracic duct. Right upper body? Right lymphatic duct. Right lymphatic duct. So this is about the lymphatic vessels. ఓకే. సో మీరు ఇమ్యూన్ సిస్టంలో లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే ఏంటో చూసారు. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ లింఫాటిక్ వెజల్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఇంట్రొడక్షన్ టు ఇమ్యూన్ సెల్స్. సో వాట్ ఆర్ ది ఇమ్యూన్ సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇమ్యూన్ సిస్టమ్? సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ వీ హ్యావ్? White blood cells. So immune cells are also called as white blood cells అని మీకు చెప్పాను. So immune cells are also called as white blood cells. These are the main fighters of the immune system. So immune system లో రోల్ ప్లే చేసేది, మన pathogens నుంచి బాడీని ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే white blood cells, which are called as immune cells. So they protect the body from what type of pathogens? Bacteria, viruses, fungi, parasites, toxins, and cancer cells, and also any foreign substances. So bacteria aina ayi undochu, viruses ayi undochu, fungi, parasites, toxins, cancer cells, and బయట నుంచి వచ్చే ప్రతి సబ్స్టాన్స్ కూడా జనరల్ గా ఫారెన్ మెటీరియల్ అంటాం కాబట్టి, సో ఫారెన్ సబ్స్టెన్స్ ఏవైనా కూడా వాటన్నిటి నుంచి మనల్ని బాడీ పార్ట్స్ లో ప్రొటెక్ట్ చేసేది వైట్ బ్లడ్ సెల్స్. సో ఇమ్యూన్ సెల్స్ వర్క్ టుగెదర్ లైక్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ వేర్ ఈచ్ సెల్ హ్యాస్ అ స్పెషల్ రోల్. ఇప్పుడు ఇమ్యూన్ సెల్స్ ఏంటి? దే వర్క్ టుగెదర్ లైక్ అ వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ. ఇలా ఇప్పుడు మీరు డయాగ్రామ్ లో చూస్తే మనకి టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయి. టీ సెల్ ఉంది, బి సెల్ ఉంది, న్యాచురల్ కిల్లర్ సెల్ ఉంది, మోనోసైట్, Monocyte. macrophages,
neutrophils, eosinophils, basophils, mast cells and dendritic cells. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్. సో ఇవన్నీ ఎలా దే ఆర్ వర్కింగ్ టుగెదర్ లైక్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ. సో ఇక్కడ ఒక్కో సెల్ కి ఒక్కో స్పెషల్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు టీ సెల్ కి ఒక ఫంక్షన్ ఉంటుంది, మోనోసైట్ కి ఇంకో ఫంక్షన్ ఉంటుంది, మాస్ సెల్ కి ఇంకో ఫంక్షన్ ఉంటుంది. ఇలా ఒక్కో సెల్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో అలా దే ఆర్ వర్కింగ్ టుగెదర్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. సో ఇమ్యూన్ సెల్స్ దే రికగ్నైజ్ అండ్ డిస్ట్రాయ్ ది పాథోజన్స్. ఫస్ట్ ఏంటి, ఏదైనా పాథోజన్ ఎంట్రీ అయ్యాక వాటిని రికగ్నైజ్ చేస్తుంది ఫస్ట్. ఎలా, ఓకే దీస్ ఆర్ ది ఫారెన్ మెటీరియల్స్, ఇవి మన బాడీలో ఉన్న పాథోజన్స్ కాదు, బయట నుంచి వచ్చిన పాథోజన్స్. సో దే ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ బాడీ. సో మనం వాటిని డిస్ట్రాయ్ చేయాలి. సో దే రికగ్నైజ్ అండ్ డిస్ట్రాయ్ ది పాథోజన్స్. ద ప్రొడ్యూసెస్ ది యాంటీబాడీస్. సో ఫస్ట్ ఏదైనా పాథోజన్ ని రికగ్నైజ్ చేసిన వెంటనే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, దే కిల్ ది ఇన్ఫెక్టెడ్ ఆర్ క్యాన్సర్ సెల్. ఎలా, దే ప్రెజెంట్ ది యాంటీజెన్స్ టు యాక్టివేట్ అదర్ ఇమ్యూన్ సెల్స్. సో దే ప్రొడ్యూసెస్ ది యాంటీబాడీస్, దే ప్రెజెంట్ ది యాంటీజెన్స్ అండ్ ఆల్సో యాక్టివేట్ ది అదర్ ఇమ్యూన్ సెల్స్. సో వేరే ఇమ్యూన్ సెల్స్ కూడా యాక్టివేట్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి వేరే సెల్స్ ఉన్నాయి, ఇప్పుడు సైటోకైన్స్ ఉన్నాయి. సో యాక్టివేట్ చేస్తుంది సైటోకైన్స్ ని. సో వాట్ ద సైటోకైన్స్ డూ, ఇట్ ప్రొడ్యూసెస్ ది కెమికల్ మెసేజెస్ విచ్ transfers from one cell to another cell and develops memory to prevent the repeat infections. సో ఇమ్యూన్ సెల్స్ కి ఎలా అంటే జనరల్ గా మెమొరీ సెల్స్ ఉంటాయి. సో ఒక ప్యాథోజన్ ఆల్రెడీ బాడీలోకి ఎంట్రీ అయిందంటే ఆ ప్యాథోజన్ స్ట్రక్చర్ ఏంటి, వాటి మెకానిజం ఏంటి, ఏమి యాంటీజెన్స్ ఉన్నాయి, ఇదంతా కూడా వాటి మెమొరీలో ఫిక్స్ అయి ఉంటుంది. సో మళ్ళీ సేమ్ అదే ప్యాథోజన్ వచ్చినా కూడా మనకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇమ్యూన్ సెల్స్ దే ఆల్సో మెయింటైన్ ది ఇన్ఫ్లమేషన్ అండ్ హీలింగ్. సో ఇన్ఫ్లమేషన్ ఇంకా హీలింగ్ ని కూడా మెయింటైన్ చేస్తుంది, బాడీ హీలింగ్ అవ్వడానికి. ఏదైనా టిష్యూస్ అయినా ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినా కూడా త్వరగా బాడీ హీల్ అవ్వడానికి, సెల్స్ అనేది రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. అండ్ దిస్ ఇమ్యూన్ సెల్స్ దే ఆల్సో క్లీన్ అప్ ది డెడ్ ఆర్ డ్యామేజ్ టిష్యూస్. సో డెడ్ సెల్స్ ఉన్నప్పటికీ, డ్యామేజ్ టిష్యూస్ ఉన్నప్పటికీ, ఓల్డ్ సెల్స్ అన్ని క్లీన్అప్ చేసి కూడా న్యూ సెల్స్ గా ఫామ్ చేస్తుంది. అండ్ వితౌట్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ బాడీ కెనాట్ ఫైట్ అగేన్స్ట్ ది ఇన్ఫెక్షన్ ఆర్ హీల్ ప్రాపర్లీ. అసలు బాడీలో ఇమ్యూన్ సెల్స్ లేవు, అప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీ అనేది ఒక ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయడానికి రెడీగా ఉండదు. సో అంత వీక్ అయిపోతుంది బాడీ. ఏదైనా ప్యాథోజన్ వచ్చింది, దాన్ని మనం ప్రివెంట్ చేయలేము, దాన్ని అటాక్ చేయలేము, కిల్ చేయలేము. సో విత్ ది presence of immune cells, our body can fight against the infection and it can heal properly. సో ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేస్తుంది అండ్ ఒకవేళ బాడీ ఇన్ఫెక్ట్ అయినా కూడా దాన్ని ప్రాపర్ వేలో హీల్ చేస్తుంది, సో త్వరగా క్యూర్ అవ్వడానికి. సో దీస్ ఆర్ ది రోల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సెల్స్. సో నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్. సో మనకి ఎలా డివైడ్ అయ్యాయి క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ అనేవి? ఒకటి ఇన్నేట్ ఇమ్యూన్ సెల్స్ లాగా, ఇంకోటి అడాప్టివ్ ఇమ్యూన్ సెల్స్. సో ఇన్నేట్, అడాప్టివ్. ఇన్నేట్ అంటే ఏంటి, జనరల్ గా బై బర్త్. అడాప్టివ్ అంటే ఎక్వైర్డ్, మనం తీసుకొచ్చుకున్నవి. సో ఇన్నేట్ ఇమ్యూన్ సెల్స్, దీస్ ఆర్ జనరలీ ఫాస్ట్ అండ్ నాన్ స్పెసిఫిక్ సెల్స్. అండ్ అడాప్టివ్ వచ్చేసి దే ఆర్ స్లో, దే ఆర్ స్పెసిఫిక్ సెల్స్ అండ్ దే హ్యాస్ అ మెమొరీ సెల్స్. సో మనకి ఇన్నేట్ ఇమ్యూన్ సెల్స్ లో టైప్స్ ఏమున్నాయి? neutrophils, eosinophils, Neutrophils, basophils, basophils, mast cells, cells, monocytes, macrophages, monocytes, macrophages, dendritic cells, natural killer. సెల్స్. సో ఇవన్నీ కూడా ఇన్నేట్ ఇమ్యూన్ సెల్స్ కాబట్టి మనకి ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అడాప్టివ్ ఇమ్యూన్ సెల్స్ లో మనకి ఏమున్నాయి? బి లింఫోసైట్స్ ఉన్నాయి, lymphocytes, plasma cells. ప్లాస్మా సెల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెమొరీ బి సెల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. Yes, సో madam. ఇవన్నీ కూడా అడాప్టివ్ ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. మేడం ఇవన్నీ సిబిపి టెస్ట్ లో వస్తాయి కదా మ్యామ్? ఏంటి మా? సిబిపి టెస్ట్ లో వస్తాయి యా కంప్లీట్ బ్లడ్ కౌంట్ లో మనకి Complete ఇవన్నీ blood, వస్తాయి. యా ఒకసారి సిబిటి చేయించుకుంటే మన బాడీలో ఎంత అంటే బ్లడ్ లో ఎంత అమౌంట్ ఆఫ్ న్యూట్రోఫిల్స్ ఉన్నాయి, ఇస్నోఫిల్స్ ఉన్నాయి అన్ని ఈచ్ స్పెసిఫిక్ కౌంట్ ఉంటుంది. ఎస్ మ్యామ్. సో neutrophils. So coming to first type of innate immune cells are the neutrophils.
So neutrophils, they are also called as polymorphonuclear leukocytes. So polymorphonuclear, poly ante many, morphonuclear means మల్టీ లోబ్డ్ న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ అనేది మనకి సింగిల్ కాదు, మల్టీ లోబ్స్ ఉన్నాయి, సింగిల్ లోబ్డ్ లేదు, మల్టీ లోబ్యూల్స్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ కన్సిడర్డ్ as polymorphonuclear leukocytes. అండ్ జనరల్లీ ద స్ట్రక్చర్ ఇస్ వెరీ రౌండ్, డయామీటర్ వచ్చేసి 10 to 12 μm and it has a multi-lobe nucleus. సో multi-lobe nucleus అంటే ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి, జనరల్ ఎన్ని లోబ్స్ ఉన్నాయి, 3 to 5. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే మనకి 3 లోబ్స్ ఉన్నాయి ఇక్కడ. సో కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 5 ఉంటాయి. సో ఓవరాల్ గా 3 to 5 లోబ్స్ ఉంటాయి. అండ్ దిస్ సైటోప్లాజం హ్యాస్ ఫైన్ గ్రాన్యూల్స్. సో మనకి ఇక్కడ లోపల చిన్న చిన్నగా రౌండ్ కలర్ గ్రాన్యూల్స్ టైప్ కనిపిస్తున్నాయి కదా. సో రౌండ్ కలర్ స్ట్రక్చర్స్, దే ఆర్ కాల్డ్ as ఫైన్ గ్రాన్యూల్స్. సో కొన్ని సైటోప్లాజమ్స్ లో మనకి గ్రాన్యూల్స్ ఉంటాయి, కొన్ని సెల్స్ లో గ్రాన్యూల్స్ ఉండవు. అండ్ ఈ గ్రాన్యూల్స్ అనేవి వాటిలో ఏముంటాయంటే మైలోపెరాక్సిడేజ్ ఉంటాయి, డిఫెన్సెస్ ఉంటాయి, ప్రోటీయేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన గ్రాన్యూల్స్ లో ఉంటాయి. ఇఫ్ గ్రాన్యూల్స్ ఆర్ నాట్ ప్రెసెంట్, ఇవి కూడా ఉండవు. అండ్ ఆరిజిన్, మన న్యూట్రోఫిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి. సో దే ఆర్ ఫార్మ్ ఫ్రమ్ బోన్ మ్యారో, మీకు ఆల్రెడీ చెప్పాను. బోన్ మ్యారో ఇట్ ఈస్ అ సైట్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్. సో బ్లడ్ సెల్స్ అనేవి అన్ని కూడా మనకి బోన్ మ్యారో నుంచే ఫామ్ అవుతున్నాయి. And these neutrophils, they are formed from myeloid lineage from the bone marrow and they released into blood in the mature form. So bone marrow లో ఫామ్ అయిపోయి మనకి మెచ్యూర్ ఫామ్ లో బ్లడ్ లోకి రిలీజ్ అవుతున్నాయి. అండ్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ దిస్ న్యూట్రోఫిల్స్? సో ఫంక్షన్స్ వచ్చేసి దే యాక్ట్ యాజ్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ బ్యాక్టీరియా. సో ఏదైనా బ్యాక్టీరియా వచ్చింది, బాడీలో ఎంట్రీ ఇచ్చింది, సో అప్పుడు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు? న్యూట్రోఫిల్స్. And it involves the phagocytosis of the microbes, means destroy of the microorganisms. So it produces the reactive oxygen species and it also releases the enzymes to kill the pathogens. So pathogens ni kill cheyadaniki kavalsina enzymes ni release chesedi neutrophils. So they form NETs. So NETs means neutrophil extracellular traps. So మనకి ఇక్కడ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఉన్నాయి. సో వాట్ డూ యూ మీన్ బై రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్? మీన్స్ దీస్ ఆర్ ది హైలీ రియాక్టివ్ మాలిక్యూల్స్ దట్ కంటైన్ ఆక్సిజన్. సో ఎప్పుడైతే ప్యాథోజన్స్ అనేవి బాడీలోకి ఎంట్రీ అవుతున్నాయో, సో అప్పుడు జనరల్ గా మనకి ఏంటి, ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కావాలి వాటిని కిల్ చేయడానికి, డిఫెన్స్ చేయడానికి. సో అప్పుడు ఈ న్యూట్రోఫిల్స్ అనేది హైలీ రియాక్టివ్ ఆక్సిజన్ ఏదైతే మాలిక్యూల్స్ ఎక్కువ ఆక్సిజన్ ఉంటాయో అలాంటి రియాక్టివ్ మాలిక్యూల్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఎక్కడ నుంచి వస్తున్నాయి, అసలు బాడీలో ఎలా ఫామ్ అవుతున్నాయి అవి అంటే మన బాడీలో ఎరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది, ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. సో ఎరోబిక్ మీన్స్ రెస్పిరేషన్ వేర్ ఆక్సిజన్ ఈస్ ప్రెసెంట్. సో ఆ ఎరోబిక్ రెస్పిరేషన్ లో మనకి న్యాచురల్ బై ప్రోడక్ట్స్ లాగా ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది రిలీజ్ అవుతున్నాయి. సో ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ని మన న్యూట్రోఫిల్స్ అనేది రిలీజ్ చేస్తుంది డ్యూరింగ్ ది ఇట్ ప్రొడ్యూసెస్ దిస్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ డ్యూరింగ్ ది డిఫెన్స్ అగేన్స్ట్ ది బ్యాక్టీరియా. సో నెక్స్ట్, న్యూట్రోఫిల్ extracellular traps. So what do you mean by neutrophil extracellular traps? NETs, nets. So nets and enti, they are web-like structures which are released by neutrophils to trap and kill the microorganisms outside the cell. ఇప్పుడు న్యూట్రోఫిల్ ఉంది. సో న్యూట్రోఫిల్ నుంచి మనకి అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూట్రోఫిల్ మనకు ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అవుతున్నాయి. సో న్యూట్రోఫిల్ లోపల నుంచి బయటికి ఒక నెట్వర్క్ లాంటి ఒక వెబ్ లాగా, ఇప్పుడు స్పైడర్ వెబ్ ఎలా ఉంటుందో అలా ఒక వెబ్ లైక్ స్ట్రక్చర్ ని న్యూట్రోఫిల్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎందుకు? టు ట్రాప్ అండ్ కిల్ ది మైక్రో ఆర్గానిజమ్స్. సో న్యూట్రోఫిల్ లోపలికి వెళ్లకుండానే న్యూట్రోఫిల్ బయటనే మనకి సెల్స్ బయటనే ఆ వెబ్ లో అనేది ట్రాప్ చేసేసి అక్కడే కిల్ చేస్తుంది మైక్రో ఆర్గానిజమ్స్ ని. సో దట్ ఈస్ ది
benefit of forming the nets. సో మీరు డయాగ్రామ్ లో చూడండి న్యూట్రోఫిల్స్ లో ఏమేమి ఉన్నాయి, సైటోప్లాజం ఉన్నాయి, సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ ఉన్నాయి, గ్లైకోజన్ వేర్ స్టార్చ్ వేర్ గ్లూకోజ్ ఇస్ స్టోర్డ్, అండ్ వి ఆల్సో హ్యావ్ దిస్ మైటోకాండ్రియా, గోల్జీ apparatus, లిపిడ్స్ అండ్ ఫాగోసోమ్స్. మనకి ప్లాంట్స్ లో ఎలా అయితే అన్ని ఉంటున్నాయో సో ఇక్కడ కూడా న్యూట్రోఫిల్స్ లో వి హ్యావ్ దిస్ everything, cell organelles, mitochondria, Golgi apparatus, these are all considered as cell organelles. Eosinophils. సో నెక్స్ట్ ఈస్ ఇసినోఫిల్స్. సో ఇసినోఫిల్స్ లో మనకి బైలోబ్ న్యూక్లియస్ ఉంటుంది. మనకి న్యూట్రోఫిల్స్ లో ఏంటి 3 to 5 లోబ్ న్యూక్లియస్ ఉంది, ఇక్కడ బైలోబ్ న్యూక్లియస్ ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి గ్రాన్యూల్స్ ఉన్నాయి. మీరు డయాగ్రామ్ లో చూస్తే దీంట్లో కూడా గ్రాన్యూల్స్ ఉన్నాయి. మనకి సైటోప్లాజం ఉంది, మైటోకాండ్రియా ఉంది, Mitochondria. గోల్గి apparatus ఇవన్నీ కూడా ఉన్నాయి. సో గ్రాన్యూల్స్ జనరల్ గా ఏముంటాయి, వాటిలో పెరాక్సిడేస్ ఉంటుంది, ఇసినోఫిల్ పెరాక్సిడేస్ విచ్ ఇస్ అ మేజర్ బేసిక్ ప్రోటీన్. And what is the function of eosinophils? So eosinophils function ఏంటి, they destroy the parasites, mainly helminths. సో మనకి న్యూట్రోఫిల్స్ ఏమో ఓన్లీ బ్యాక్టీరియా, దే డెస్ట్రాయ్ ది బ్యాక్టీరియా, బట్ ఇక్కడ ఇసినోఫిల్స్ వచ్చేసి దే డెస్ట్రాయ్ ది పారాసైట్స్. సో దే పార్టిసిపేట్ ఇన్ అలర్జీ అండ్ ఆస్తమా. సో అలర్జీ ఇంకా ఆస్తమా, మన బాడీ అలర్జీ నుంచి సఫర్ అవుతుంది ఆర్ ఆస్తమా ఉంది, సో అలాంటి టైంలో ఇసినోఫిల్స్ అనే జనరల్ గా ఆ మెకానిజం లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇట్ మాడ్యులేట్స్ ది హిస్టమైన్ ఎఫెక్ట్స్. సో హిస్టమైన్ రిసెప్టార్ ఉంటుంది కదా, ఇట్ మాడ్యులేట్స్ దిస్ హిస్టమైన్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్ ఫాగోసైటోస్ ది యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్. సో ఫాగోసైటోస్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ బై విచ్ ఇమ్యూన్ సెల్స్, సో ఇమ్యూన్ సెల్స్ ఎలా అయితే ఎంగల్ఫ్ అయి డైజెస్ట్ చేస్తుంది యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ ని. ఇప్పుడు యాంటీజెన్ అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఫారెన్ సబ్స్టాన్స్, బట్ యాంటీబాడీ ఇట్స్ అ ప్రోటీన్ ప్రొడ్యూస్డ్ బై ది బీ సెల్స్ దట్ బైండ్స్ స్పెసిఫికలీ టు ది యాంటీజెన్. సో యాంటీజెన్ అంటే బయట నుంచి వచ్చింది, యాంటీబాడీ మన బాడీలోనే ప్రొడ్యూస్ అయింది, బీ సెల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది యాంటీబాడీస్ ని. సో వెన్ యాంటీబాడీ బైండ్స్ టు అన్ యాంటీజెన్, సో యాంటీబాడీ వెళ్ళి యాంటీజెన్ కి బైండ్ అయినప్పుడు ఒక ఫామ్ అయ్యే నెట్వర్క్ ని మనం కాంప్లెక్స్ అంటున్నాం. సో అలాంటి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ ని ఎన్గల్ఫ్ చేసి డైజెస్ట్ చేసేది ఎవరు అంటే ఇసినోఫిల్స్. సో నెక్స్ట్ ఈస్ బేసోఫిల్స్. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఇసినోఫిల్స్ లో గ్రాన్యూల్స్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బేసోఫిల్స్ లో మనకి ఇక్కడ బ్లూ ఆర్ పర్పుల్ గ్రాన్యూల్స్ ఉంటే మనకి సైటోప్లాజం ఇసినోఫిల్స్ లో ఎలా ఉంటుంది, రెడ్ ఆర్ ఆరెంజ్ గ్రాన్యూల్స్. సో ఒక్కో సెల్ లో మనకి డిఫరెంట్ కలర్ ఆఫ్ గ్రాన్యూల్స్ ఉంటున్నాయి. అండ్ బేసోఫిల్స్ కూడా సేమ్ లైక్ ఇసినోఫిల్స్, దే ఆర్ ఆల్సో బైలోబ్ న్యూక్లియస్, బట్ డిఫరెన్స్ ఏంటి దానికి ఏంటి అంటే ద కలర్ ఆఫ్ గ్రాన్యూల్స్. సో హియర్ యూ క్యాన్ సీ ఇట్ హ్యాస్ బ్లూ ఆర్ పర్పుల్ గ్రాన్యూల్స్. అండ్ ఆల్సో మనకి ఎస్ షేప్ న్యూక్లియస్ ఉంటుంది ఇక్కడ, ఇట్ ఈస్ అ బైలోబ్ న్యూక్లియస్ అండ్ ఇట్ రిసెంబుల్స్ ది ఎస్ షేప్. అండ్ దిస్ గ్రాన్యూల్స్ కంటైన్ హిస్టామైన్ అండ్ హెపారిన్ పిగ్మెంట్స్. సో మనకి గ్రాన్యూల్స్ లో హిస్టమైన్ ఉంటుంది అండ్ హెపారిన్ ఉంటుంది. సో ఫంక్షన్స్ ఏంటి, Yeah. ఫంక్షన్స్ ఆఫ్ బేసోఫిల్స్ ఏంటి, it initiates the allergic reactions, type 1 hypersensitivity. సో అలర్జిక్ రియాక్షన్స్ ని ఇనిషియేట్ చేస్తుంది. ఇప్పుడు అలర్జీ వచ్చింది జనరల్ గా, ఆ రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది, బాడీకి సిగ్నల్స్ అనేవి పాస్ అవుతుంది కదా, ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో ఆ అలర్జిక్ రియాక్షన్స్ అన్ని ఇనిషియేట్ చేసేది ఎవరు అంటే బేసోఫిల్స్. అండ్ ఇట్ రిలీజెస్ ది హిస్టామైన్ విచ్ హెల్ప్స్ ఇన్ వాసోడైలేషన్ అండ్ ఇచ్చింగ్. సో హిస్టామైన్ ఎందుకు అంటే ఇట్ ప్లేస్ అ రోల్ ఇన్ వాసోడైలేషన్, అంటే widening of the blood vessels and itching. Release heparin. So heparin, it acts as an anticoagulant. So anticoagulation properties ఉంటాయి ఇక్కడ. మన బ్లడ్ ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో లేదా ఎలర్జీ అయినప్పుడు జనరల్ గా బ్లడ్ అనేది కోఆగులేషన్ కాకుండా దిస్ వర్క్స్ యాజ్ అన్ యాంటీకోఆగులెంట్.
So what are neutrophils? What is the structure of neutrophils? Round. Round. Cells 10 to 12, ma'am. 10 to 12 and 12. these are 10 to 12 in diameter and షేప్ వచ్చేసి రౌండ్ గా ఉంటున్నాయి అండ్ Yes, ma'am. న్యూక్లియస్ ఎలా ఉంటుంది ఎన్ని లోబ్స్ ఉంటున్నాయి న్యూక్లియస్ వచ్చేసి 3 to 5, ma'am. 2 to 3 to 5 5 lobes. lobes. 3 to 5 lobes. 5 So lobes. it has granules? Cytoplasm has fine granules. Has a fine Right. granules. So granules, what does granules contain? Which molecules? Myeloperoxidase defense Defense. proteases. Myeloperoxidase defense enzyme proteases. సో Yes, ma'am. ఆరిజిన్ మనకి న్యూట్రోఫిల్స్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి బాడీలో Bone marrow నుంచి. బోన్ Bone మ్యారో marrow. నుంచి సో Yes, బోన్ ma'am. మ్యారోలో ఫామ్ అయిపోయి మనకి బ్లడ్ లో ఎలా రిలీజ్ అవుతున్నాయి అంటే మెచ్యూర్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి అండ్ వాట్ ఆర్ ది Yes, ma'am. ఫంక్షన్స్ ఆఫ్ న్యూట్రోఫిల్స్ First line of defense against bacteria. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ ది బ్యాక్టీరియా ఇంకా Bacteria. Phagocytes of Phagocytes microbes. of microbes. ఫాగోసైటోసిస్ ఆఫ్ మైక్రోబ్స్ అంటే డైజెస్ట్ చేస్తుంది మైక్రోబ్స్ ని నెక్స్ట్ Produce reactive Produce oxygen reactive species. oxygen species. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటే ఏంటి Mm. Aerobic respiration. ఎరోబిక్ రెస్పిరేషన్ నుంచి మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి సో వాటిని ప్రొడ్యూస్ చేసేది న్యూట్రోఫిల్స్ బానే ఉంది రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటే ఏంటి ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ oxygen. So molecules which are rich in oxygen are considered as reactive oxygen species. Okay. సో ఏవైతే మాలిక్యూల్స్ లో మనకి హై అమౌంట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుందో వాటిని మనం రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటున్నాం సో అలాంటివి ప్రొడ్యూస్ చేస్తుంది న్యూట్రోఫిల్స్ అండ్ వాట్ ఆర్ ది అదర్ ఫంక్షన్స్ Release Enzymes enzymes to to kill kill pathogens. pathogens. రిలీజ్ ఎంజైమ్స్ టు కిల్ ది పాథోజన్స్ రైట్ Pathogens. ఇంకా From From net nets. it neutrophil forms extracellular traps. న్యూట్రోఫిల్ ఎక్స్ట్రాసెల్యులర్ Extracellular ట్రాప్స్ అంటే ఏంటి న్యూట్రోఫిల్ ఎక్స్ట్రాసెల్యులర్ ట్రాప్స్ అంటే ఏంటి మీకు చెప్పాను Trap ఇందాకే to kill the microorganisms. ట్రాప్స్ టు ట్రాప్ అండ్ ఇట్ కిల్స్ ది మైక్రో ఆర్గానిజం ఎలా ఇప్పుడు న్యూట్రోఫిల్ ఎక్స్ట్రా సెల్లార్ ట్రాప్స్ అన్నాను అంటే ఏంటి అసలు ఏం ఫామ్ అవుతున్నాయి అక్కడ న్యూట్రోఫిల్స్ ఏం చేస్తుంది White place. ఒక Enzymes release వెబ్ లైక్ నెట్వర్క్ ని ఫామ్ చేస్తుందని చెప్పానా న్యూట్రోఫిల్స్ ఉన్నాయి న్యూట్రోఫిల్ సెల్స్ ఉన్నాయి సో న్యూట్రోఫిల్ సెల్స్ అవుట్ సైడ్ సో న్యూట్రోఫిల్స్ బయట మనకు ఒక వెబ్ లైక్ ఇప్పుడు స్పైడర్ వెబ్ ఉంది స్పైడర్ వెబ్ ఎలా ఉంటుందో అలానే న్యూట్రోఫిల్ కూడా ఒక వెబ్ లైక్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తుంది సో దట్ ఆ వెబ్ లో మనకి పాథోజన్స్ అన్ని వచ్చి ట్రాప్ అవుతున్నాయి ఇప్పుడు ఫిషింగ్ చేస్తున్నారు ఫిషరింగ్ చేస్తున్నారు ఒక ఫిష్ వల ఉంటది పోయి చెరువులో వేసాక ఆ వలలో మనకి ఫిషెస్ అనేవి ట్రాప్ అవుతాయా లేదా అవుతాయి Yes, మేడం. madam. సేమ్ అలానే మనకి న్యూట్రోఫిల్స్ అనేది ఒక వెబ్ లాగా క్రియేట్ చేసి ఆ వెబ్ లో పాథోజన్స్ అన్ని ట్రాప్ అవుతున్నాయి సో అలా చేసుకున్న తర్వాత వాటిని కిల్ చేస్తున్నాయి న్యూట్రోఫిల్స్ సో దట్ ఈస్ న్యూట్రోఫిల్ ఎక్స్ట్రా సెల్యులర్ ట్రాప్స్ సో దట్ ఈస్ ద మెయిన్ Yeah. ఫంక్షన్ ఆఫ్ న్యూట్రోఫిల్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టైప్ ఆఫ్ సెల్స్ ఇస్నోఫిల్స్ సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇస్నోఫిల్ Bilobe. Boiled Boiled nucleus. nucleus. బైలోబ్ Bilobe. న్యూక్లియస్ ఉంటుంది ఓకే అండ్ గ్రాన్యూల్స్ ఏ కలర్ లో ఉంటాయి Red to Red or Red orange or orange granules. granules. Red orange. red or orange granules so these granules contain what proteins Major basic Major protein. basic protein in Eosinophil Eosinophil peroxidase. peroxidase. major basic protein in eosinophil peroxidase right so what is the main function of eosinophil Destroy Destroy parasite parasite. helminths. destroy the parasites inka Helminths. Helminths. Participate in allergy and asthma. participate in allergy and asthma reactions inka Modulate Modulate histamine histamine effect. effects. Main effects. Phagocytes. Phagocytose, Antigen antibody antigen complex. antibody complexes Complex. right so what are basophil structure enti basophil structure Bilobe. Bilobe nucleus. Bilobe nucleus. bilobe nucleus so what color of
granules are present in basophils? Blue purple లార్జ్ granules. లార్జ్ Blue బ్లూ purple పర్పుల్ గ్రాన్యూల్స్. granules. Either blue or purple. అయితే blue granules ఉంటాయి లేదా purple granules ఉంటాయి. So granules, what does it contain? గ్రాన్యూల్ Histamine హిస్టమైన్ and heparin. Histamine and heparin. Histamine and heparin, right? So histamine ఏం చేస్తుంది? What is the role of histamine? Initiates allergic reactions. నేను అనేది హిస్టమైన్ రోల్ ఏంటి అసలు? Vasodilation. Dilation, itching, ma'am. వాసోడైలేషన్ అండ్ ఇచ్చింగ్. వాసోడైలేషన్ అంటే ఏంటి? చెప్పండి, వాసోడైలేషన్ అంటే ఏంటి? వాసో అంటే బ్లడ్ వెజల్స్, డైలేషన్ అంటే ఏంటి? వైడనింగ్ అని చెప్పాను. వాసోడైలేషన్ అంటే వైడనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, అంటే ఉన్న బ్లడ్ వెజల్ స్ట్రక్చర్ కంటే వాటిని ఇంకా పెద్దవిగా చేయడం, స్ట్రెచ్ చేయడం. సో కాంట్రాక్షన్ అవుతున్నాం, జనరల్ గా స్ట్రెచ్ ఎలా అవుతాయి అలా వాసోడైలేషన్ లో కూడా అవుతాయి. సో వాసోడైలేషన్ ఇంకా ఇచ్చింగ్ అనేది మన హిస్టమైన్ చేస్తుంది. సో దానికి హిస్టమైన్ రిలీజ్ చేస్తుంది బేసోఫిల్స్. అండ్ నెక్స్ట్ హెపారిన్ ఏం చేస్తుంది? Anticoagulant. Anticoagulant. Coagulant. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటీకోయాగులెంట్. సో యాంటీకోయాగులెంట్ అంటే ఏంటి? సో కోఆగులేషన్ అంటే జనరల్ గా బ్లడ్ క్లాట్ ఫార్మేషన్. సో యాంటీకోయాగులెంట్ అంటే సబ్స్టాన్సెస్ దట్ ప్రివెంట్ ది బ్లడ్ క్లాట్ ఫార్మేషన్, అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేసే సబ్స్టాన్సెస్ ని మనం ఏమంటున్నాం? యాంటీకోయాగులెంట్స్ అంటున్నాం. సో ఎగ్జాంపుల్ ఆఫ్ యాంటీకోయాగులెంట్ ఈస్ హెపారిన్. సో బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఆపుతుంది హెపారిన్ అనేది. సో ఈ బేసోఫిల్స్ అనేది హెపారిన్ ని రిలీజ్ చేస్తుంది బికాస్ ఇట్ యాక్ట్స్ as an యాంటీకోయాగులెంట్. సో మనకు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఏదైనా ఇంజురీ, ఇన్ఫెక్షన్ జరిగింది అనుకోండి, పారాసైట్స్ ఎంట్రీ అవ్వడం వల్ల, అప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వకుండా ప్రివెంట్ చేసేది ఎవరు అంటే హెపారిన్. సో దిస్ ఇస్ అబౌట్ ఇస్ట్రోఫిల్స్, బేసోఫిల్స్ అండ్ న్యూట్రోఫిల్స్. సో నెక్స్ట్ మనం రేపు క్లాస్ లో మోనోసైట్స్, మాస్ట్ సెల్స్, డెండ్రిటిక్ సెల్స్, ఎన్కే సెల్స్, టీ సెల్స్, బి సెల్స్ ఇవన్నీ చూద్దాం. ఓకేనా? Okay, madam. ఓకే. సో మనకి ఇంకా టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయి అండ్ ఇమ్యూనిటీ కూడా ఉన్నాయి. మీకు టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఐడియా ఉందా? ఇనేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ, యాక్టివ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీ, Yes, madam. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, హ్యూమరల్ ఇమ్యూనిటీ, ఇవన్నీ డిగ్రీ లెవెల్లోనే చదువుతారు కదా. Yes, madam. మీరందరూ జువాలజీ కదా? Chemistry, Zoology. ma'am. బయోకెమిస్ట్రీ. ఓకే. జువాలజీ, బయోకెమిస్ట్రీయా? ఓకే. Yes, Yes, madam. ma'am. ఓకే. మేడం గాయత్రి కాలేజ్ బాటనీ మేడం. గాయత్రి కాలేజ్ బాటనీయా? ఓకే. ఓకే, సో అటెండెన్స్ ఇవ్వండి మా. వాసవి కాలేజ్, డి చైతన్య ప్రియ, అల్లాడి సిరి, Present, madam. జి కీర్తి కళ్యాణి, బి హాస్ని, ఎస్ మ్యామ్. యు హారిక, ప్రెసెంట్ మేడం. దుర్గా, ఎస్ మ్యామ్. హేమలత. తనకి సిగ్నల్ ప్రాబ్లం అంట మ్యామ్, ఓకే చెప్పమంది మీకు. ఓకే మా. సమీరా, అమీనా, Present, ma'am. కే రేణుక, కే హేమ ప్రియాంక. కే రేణుక ప్రెసెంట్ మేడం. ఓకే మా, వేసాను ప్రెసెంట్. హేమ ప్రియాంక, సీలి అనిత, ప్రెసెంట్ మేడం. జీవన. Present, madam. ఓకే. సో వాసవి కాలేజ్ వాళ్ళు అందరూ వచ్చారు ఎక్సెప్ట్ డి చైతన్య ప్రియ. రాలే కదమ్మా తను, డి చైతన్య ప్రియ? Present, madam. ఓకే. సో వాసవి కాలేజ్ వాళ్ళు అందరూ వచ్చారు ఎక్సెప్ట్ డి చైతన్య ప్రియ. రాలే కదమ్మా తను, డి చైతన్య ప్రియ? Present, madam. జీవన. Present, madam. ఓకే.
రాలేదు కదా ఈరోజు. మేడం కే రేణుక ప్రెసెంట్ మేడం. వేసాను మా కేరే ఇంకా. ఓకే. జ్యోతిర్మయ్ కాలేజ్ తలరి మానస, ఏం Yes, ma'am. బిఎం పవిత్ర, ప్రెసెంట్ మ్యామ్. డి అంకిత, Yes, ma'am. జి పద్మావతి, ఈ కోనమ్మ, దివ్య, ప్రెసెంట్ మ్యామ్. ఎం నవ్య, Yes, ma'am. భూమిక, Present, భూమిక, ma'am. ఎం మానస, ఎస్ మ్యామ్. ఎన్ పవిత్ర, కే పావని, Yes, ma'am. జే అఖిల, absent. SVDC College, Mohammad Ujefa, Charan, వాళ్ళు అటెండ్ అవ్వలేదా ఎస్విడిసి కాలేజ్ వాళ్ళు? ఓకే. గాయత్రి కాలేజ్ రాజలక్ష్మి, ప్రెసెంట్ మ్యామ్. కే దివ్య, ప్రెసెంట్ మ్యామ్. దుర్గా శివలక్ష్మి, ప్రెసెంట్ మ్యామ్. కే పాప, ప్రెసెంట్ మ్యామ్. సీతాదేవి, ప్రెసెంట్ మ్యామ్. కళ్యాణి, Present, ma'am. ఆర్ హరిణి, ఓకే. శ్రీ బాలాజీ కాలేజ్ భువనశ్రీ, పి వందన, ఆర్ బేబీ, రీనప్రియ, నాజియా, హారతి, పల్లవి, సోనియా. SMJL కాలేజ్ పి విష్ణు, Present, ma'am. విష్ణు. ఓకే. Present, బాలాజీ, Present, ma'am. ఆయిషా, ప్రెసెంట్ మ్యామ్. ఎం షానియా, ప్రెసెంటా, సనా, ప్రెసెంట్ మ్యామ్. వంశీ, శివకుమార్, Present, ma'am. భానుప్రసాద్, ప్రెసెంట్ మ్యామ్. పూర్ణబిందు, ప్రెసెంట్ మ్యామ్. సల్మా, సల్మా ప్రెసెంట్ మ్యామ్. ఓకే. రేఖ, మ్యామ్ షానియా కూడా ప్రెసెంట్ మ్యామ్. ఓకే మా. షానియా ప్రెసెంట్ వేసాను. సల్మా ప్రెసెంట్, రేఖ అబ్సెంట్ కదా. రుక్సానా, Present, madam. ఎం గౌతమి, కే పావని, ప్రెసెంట్ మ్యామ్. ఎస్ తబసుం, సమీరా, సిగ్నల్ ప్రాబ్లమ్. మేడం చెప్పండి మా. కీర్తి కళ్యాణి మేడం వాసవి కాలేజ్ ప్రెసెంట్ మేడం. కీర్తి కళ్యాణి వేసాను మా. కీర్తి కళ్యాణి. సరే మేడం. ఎస్విడిసి కాలేజ్ వాళ్ళు రాలేదా? మొహమ్మద్ ఉజేఫా, ఎన్ని మంత్స్ ఉంటుంది మేడం క్లాస్ ఇట్లా? 3 months. 3 months. ఓకే మేడం. Yeah. ఇప్పుడు మీకు జనవరి 8 కి స్టార్ట్ అయింది కదా, నాకు తెలిసి ఏప్రిల్ 8 కి ఫినిష్ అవుతుంది. ఏప్రిల్ 8. ఓకే మేడం. ఓకే. Okay, students, see you tomorrow then. Bye. బాయ్ మ్యామ్. Bye. Bye, ma'am. Bye.